ఓకే. ఆ! హలో అందరికీ. హాయ్ మాస్టర్స్. ఈరోజు మన గెస్ట్ సెషన్ మనకు గెస్ట్ వచ్చున్నారు జానకి మాస్టర్ గారు. సో, జానకి మాస్టర్ మనతో పాటు గైడెడ్ మెడిటేషన్ చేస్తారు. వారే గైడెడ్ మెడిటేషన్ చేయిస్తారు మనతో. సో, యాహ్! ఓవర్ టు యూ జానకి మాస్టర్. వెల్కమ్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం. యాహ్! గ్రూప్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ నమస్తే మాస్టర్స్. నమస్తే. యెస్ మాస్టర్. థాంక్ యూ. మ్యూజిక్ ఆన్ చేస్తాను. మీరు స్టార్ట్ చేయండి. ముందుగా మన గురువుగారైన పత్రి సార్‌కి ఆత్మ ప్రణామములు. పరమ గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం మేడం. హ్మ్. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం మేడం. యాహ్! యెస్ మాస్టర్. ఓకే. హ్మ్. అందరూ పొజిషన్‌లో కూర్చోండి మేడం. సుఖాసనం కానీ, లేకపోతే అర్ధాసనం కానీ, మీకెట్లా కుదిరితే అట్లా కూర్చోండి. చైర్‌లో కానీ, బెడ్ మీద కానీ. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, అలాగే కుర్చీలో కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని, శ్వాస మీద ధ్యాస. లోపలికి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనిస్తూ ఉండాలి. శ్వాస మీదే ధ్యాస. అందరూ హాయిగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. రిలాక్స్ యువర్ బాడీ. తల వెంట్రుక నుంచి కూడా అరికాలు వరకు ప్రతి పార్ట్ కూడా రిలాక్స్ చేసుకోండి మాస్టర్స్. బాడీ అంతా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. శ్వాస మీదే ధ్యాస. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ని వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. వెల్కమ్ సార్. పరమగురు మండలిని అలాగే హాస్టల్ మాస్టర్స్ అందరినీ కూడా మన ఈ సెషన్‌లోకి ఆహ్వానించుకుందాం. అట్లాగే దేవీ దేవతలందరినీ, పరమశివుని, మహావతార్ బాబాజీని కూడా ఇన్వైట్ చేసుకుందాం. హాస్టల్ సర్జికల్ మాస్టర్స్‌ని, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మహావిష్ణువుని, ఆంజనేయ స్వామిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. జీసస్‌ని, మహమ్మద్ ప్రవక్తని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. పంచభూతాలను ఇన్వైట్ చేసుకుంటున్నాం. ప్రకృతి వనాలను ఇన్వైట్ చేస్తున్నాం. ఆరా క్లీనింగ్ మాస్టర్స్‌ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం.
ఇప్పుడు ఎవరినైతే ఇన్వైట్ చేసుకుంటామో వాళ్ళందరూ కూడా మనతో పాటు ఈ ధ్యానంలో పాల్గొంటున్నారు. పరమ గురువులందరితో కలిసి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. శ్వాస మీదే ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలను పక్కకు పెట్టి శ్వాసని గమనించండి. మన శరీరాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మాస్టర్. ఎక్కడ ఏం జరుగుతుందో. ఆ విశ్వమయ ప్రాణశక్తి, ఆ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోని ప్రతి అణువులోని ప్రతి కణకణంలోని కూడా ప్రతి సెల్లోని కూడా ఆ ఎనర్జీ పాస్ అవుతా ఉంది మాస్టర్స్, గమనించండి. ప్రతి సెల్ కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తితో నిండి ఉంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఆ విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోని 2,72,000 నాడీ మండలంలో ప్రతి ఒక్క నాడిలోనికి ప్రవేశించి అంతా హీల్ చేస్తున్నారు మాస్టర్స్. ఆ హీల్ అనేది జరిగినప్పుడు మనకి ఎక్కడైతే ఆ బ్లాక్స్ ఉన్నాయో అవి మామూలుగా ఉన్నప్పుడు పెయిన్ కంటే కూడా కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంది. ఆ ఆ పెయిన్ ని గమనిస్తూ ఉండండి.
మనం ఆ కాసేపు ఆ పెయిన్ ని భరించామనుకోండి, అది శాశ్వతంగా కూడా ఆ పెయిన్ అంతా పోతుంది. అది మొత్తం హీల్ అయిపోతుంది. మనం ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తది. ఆ జ్ఞానం వల్ల మనం ఏవైతే కర్మలు తెచ్చుకున్నామో, ఆ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి మాస్టర్స్. ధ్యానం వల్ల మొట్టమొదట జరిగేది ఏంటి అంటే, మన ఈ బాడీ అంతా ఫస్ట్ హీల్ అవుతది. నాడీ మండలం అంతా శుద్ధి జరుగుద్ది మాస్టర్. మనం ఏది చేయాలన్నా కూడా ముందు ఈ శరీరం అనేది చక్కగా ఉండాలి. ధ్యానం వల్ల ముందు జరిగేది శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ధ్యానం అంటే సకల రోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. సకల రోగాలు కూడా నాశనం అయిపోతాయి. సకల భోగాలు వస్తాయి. ఆ సత్యం ఏంటనేది ఆ ధ్యానం చేయడం వల్ల మనకు తెలుస్తుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనం ఈ ధ్యానంలోకి రాలేం మాస్టర్. శ్వాస మీదే ధ్యాస. శ్వాస మీదే ధ్యాస పెడుతూ
మన 2 కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టండి మాస్టర్స్. ఆ ప్లేస్‌ని గమనిస్తూ ఉండండి. మనమందరము కూడా ఆ దివి నుండి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం. ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలు చిన్న పిల్లోడుగా ఉన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేసి ఆయన భగవంతుడుగా మారాడు. అట్లాగే కృష్ణ పరమాత్ముడు కూడా ఆ ధ్యానం చేయడం వల్లనే వాళ్ళు భగవంతులుగా మారారు. ధ్యానం మానవుణ్ణి మాధవుడుగా తయారు చేస్తుంది మాస్టర్. శ్వాస మీద ధ్యాస. ఏంజెల్స్ ని కూడా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఆ విశ్వ ప్రేమను మనందరిలోకి ప్రసరించాలని కోరుకుందాం మాస్టర్.
శ్వాస మీదే ధ్యాస. ఎంత భాగ్యమో మనం అందరం ఈ ధ్యానం చేయడం. శ్వాస మీదే ధ్యాస.
లాస్ట్ 5 seconds, masters. Five, 4, 3, 2, 1. అందరూ 2 చేతుల్ని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతుల్ని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ జానకి మాస్టర్. అద్భుతంగా కుదిరింది. అలాగే కూర్చోండాలి. కంటిన్యూగా కూర్చుంటే బావుండు అనిపించింది. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యాహ్! వన్స్ అగైన్ అండి. వెల్కమ్. మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం యాహ్! మాస్టర్స్ అందరూ. యాహ్! అసిస్టెంట్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ మాస్టర్. కృతజ్ఞతలు మాస్టర్. యాహ్! మాస్టర్ వెల్కమ్ అగైన్. మా ఓకే. థ్యాంక్ యూ. మాతో పాటు రెండోసారి మా ఆహ్వానాన్ని స్వీకరించి మళ్ళీ మాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జానకి మాస్టర్. మా టీమ్ అందరి తరఫు నుంచి మా మాస్టర్స్ అందరి తరఫు నుంచి కూడా మీకు వెల్కమ్. మాస్టర్ ఓవర్ టు యూ మాస్టర్. మీరు యాహ్! నా పేరు జానకి అండి. మాది వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర చిన్న విలేజ్ మాది. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చి నా గురించి నేను ఎట్లా ఉండేదాన్ని అని చెప్తాను. నాకు ఫస్ట్ నుంచి అంటే భగవంతుడంటే బాగా ఇష్టం. అంటే ఆ పూజలన్నీ చేసేదాన్ని మేడం. అంటే ఎట్లా అంటే విపరీతంగా. ఇంకా కొంచెం మ్యారేజ్ అయ్యాక ఇంకా ఎక్కువ. మ్యారేజ్ అవ్వకముందు కూడా మార్నింగే 5కి లేచి పూజలు, దసరా వస్తే కూడా నవరాత్రులు చేయడం అట్లా చేసేదాన్ని. పిల్లలందరము కలిసి ఇక్కడ మేము ఒక నలుగురు, ఐదుగురం కలిసి చిన్నగా ఫోటో పెట్టుకొని అట్లా చేసేవాళ్ళం. మ్యారేజ్ అవ్వకముందు కాడి నుంచి. తర్వాత తర్వాత కూడా అసలు పూజలంటే ఎట్లా అంటే టీవీలో ఇప్పుడు గురువులున్నారు కదా మేడం! ఏదైనా చిన్న ఈ పూజ చేయండి, ఈ రోజు అది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. వాళ్ళు ఏది చెప్తే అది చేసేదాన్ని మేడం. అంటే దేనికోసమో అని గాదు. అంటే అది చెయ్యాలి. వాళ్ళు చెప్తున్నారు భగవంతుడి కోసం చెయ్యాలంతే. అంటే ఇది చేస్తే నాకిదొచ్చుద్ది అనేది కాదెప్పుడు. ఇట్లా జరుగుతూ ఉండగా ఇంకా అసల మామూలుగా అంటే విపరీతంగా చేసేదాన్నండి. కార్తీక మాసమొస్తే మార్నింగే 2కి లేచి తలకి స్నానం జేసేసి ఇంట్లో పూజలు చేసుకొని మాకొక హాఫ్ అన్ అవర్ కిలోమీటర్ దూరం ఉంటది. టౌన్‌లోని. అక్కడ శివాలయం ఉంటే అక్కడికెళ్ళి అభిషేకాలు అన్నీ చేయించేదాన్ని. ఇంకా నాతో పాటుగా మా చిన్న బాబు ఉండేవాడు. ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేది. అందుకోసమని ఆయన్ని కూడా నేను 2కి లేచేదాన్ని. నాకన్నీ అయిపోయాక ఆయన్ని 3కి లేచి నాతో పాటుగా ఆ బాబుకి కూడా చన్నీళ్ళు స్నానం చేపిచ్చేసి, అప్పుడు ఆయనకి 5 ఇయర్స్ మేడం. 5 ఆర్ 6 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. ఆ పిల్లోడికి కూడా అట్లా చేపించి తీసుకెళ్ళేదాన్ని. ఆయనకి కూడా ఎంత భక్తి అంటే బాగా ఉండేవాడు. అంటే ఒక చెట్టులో కూడా దేవుడిని చూసేవాడు. ఒక రాయిలో కూడా దేవుడిని చూసేవాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఒక చిన్న రోలుండేది. రుబ్బుకునేది. దానికి వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళ ఇంట్లో ఉన్న సంపులో వాటరంతా కూడా ఆ రోలుకి అభిషేకం చేసేవాడు. ఓహ్! పోసి పోసి ఆ చెట్లు పువ్వులన్నీ కూడా తెచ్చేసి వాటికి చుట్టూ పెట్టేవాడు. ఇంకా ఆయనకి కొంచెం కొంచెం పెద్దయ్యే కొలిది కొంచెం మట్టి తెచ్చుకొని ఒక శివలింగం చేయడం, ఒక వినాయకుడు బొమ్మలు కూడా చేస్తాడు. 6, 7 ఇయర్స్ లోనే బొమ్మలు కూడా చేసేవాడు. ఆ హ్మ్. బొమ్మలు చేయడం, పసుపు కుంకాలేయడం, పూజలు చేయడం ఇట్లా చేస్తా చేస్తా ఉండేవాడు. ఇంట్లో కూడా ఇద్దరం పోటీ పోటీగా చేసేవాడు నాకు. ఈరోజు నేను చేస్తాను, నేను చేస్తానని. హ్మ్. ఇట్లా ఈ పూజలన్నీ చేసినా కూడా మేడం నాకెప్పుడు ఏదో ఒక లోటు ఉండేది. కానీ నాకు దేనికి లోటు లేదు. కానీ ఇంకేదో చెయ్యాలి. ఇన్ని పూజలు చేసినా కూడా నాకు బోలెడన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని పూజలు చేసినా నాకు ఒక్క ప్రాబ్లమ్ గూడా హెల్త్ ఇష్యూ అయితే ఏమి తీరల. పర్లేదు. హ్మ్. ఆ! మాకిక్కడ ద్వారకా, తిరుమల దగ్గర మేడం. మీకు ఐడియా ఉందో లేదో? లేదండి. చిన్న తిరుపతి ఆ! అంటారు. చిన్న పెద్ద తిరుపతి. తిరుపతి తర్వాత ఓకే. ఇక్కడ చిన్న తిరుపతి అంటారు.
హ్మ్. ఇక్కడ మాకు దగ్గర దగ్గర ఒక 45 కిలోమీటర్స్ ఉంటది మా ఊరు నుంచి. అక్కడికి 2 టైమ్స్ నడిచెళ్ళా నేను. మా ఇంటి దగ్గర నుంచి హ్మ్. అక్కడికి నడిచి కాళ్ళు వాచిపోయి అంటే దేవుడు అంటే మనం ఇలా చేత్తేనే మనల్ని చూస్తాడు. మనల్ని మనం కష్టపెట్టుకొని మనల్ని మనం చేస్తేనే ఇట్లా చూస్తాడు. అట్లాగని విజయవాడ ఐడియా ఉంది కదా మేడం! దుర్గమ్మ అవును. గుడి. యాహ్! కనకదుర్గ. అది ఒక 65 అట్లా ఉంటది మాకు. హ్మ్. అక్కడికి నడిచెళ్ళాను. మా ఇంటి దగ్గర నుంచి. హ్మ్. ఇంకా అక్కడ అట్లా గాకుండా విజయవాడలోనైతే మెట్లు దారనేది ఉంటది వేరేగా. వేరే రూట్‌లో. ఈ మెట్లు దారి అయితే చాలా మెట్లుంటాయి మేడం. ఆ మెట్లన్నీ కూడా 3 సార్లు మోకాళ్ళ దండేసి ఎక్కాను నేను. ఓహ్ మై గాడ్! ఆ! మామూలు నడిచి కాకుండా హ్మ్. మోకాళ్ళ దండేసి ఎక్కిన ఒక మోకాళ్ళు ఇంతంత బొబ్బలు కట్టేసేయి. అమ్మో! హ్మ్. అంటే దేవుడంటే అంత ఉండేది. ఇట్లాగా ఉండగా ఉండగా నా లోపల క్వెషన్స్ వస్తా ఉండేవి మేడం. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి మనం శివాలయంకెళ్తాం. అక్కడ గౌరీ దేవుడిని చేస్తాం. పూజలన్నీ మరి అందరూ అట్లా చేస్తారో లేదో అయితే మాకైతే మేము అట్లా చేస్తాం. అవును. ముగ్గులు వేసి ఎంతో పవిత్రంగా చూసి ఆ నేలనంతా శుభ్రం చేసుకొని ముగ్గులేసి అక్కడ ఒక గౌరీ దేవుని పసుపుతో చేసుకొని పెట్టి ఆ పంతుల చేత అంతా పూజ అన్నీ చేయించుకొని మనం ఇట్లాగా పూజ అయ్యి మనం లెగిసి వెనక్కి తిరగగానే హ్మ్. అక్కడ మనం ఏదైతే పూజ చేసామో అదంతా కూడా చీపురుతోని చాటలోకి ఎత్తేసి డస్ట్‌బిన్‌లో పడేసేవాళ్ళు. అయ్యో! హ్మ్. ఇదేంట్రా మనం ఇంత ప్ర హ్మ్. దేవుడి మీద ఎంతో భక్తితో చేసాం. అంటే దానికి మనం భక్తి అని పేరు మనం మనం అట్లా చేసాం. హ్మ్. వీళ్ళే ఆ! వీళ్ళేంటి డస్ట్‌బిన్‌లో పడేత్తన్నారు. అంటే మనం దేవుడుగా చూసేది అందరికీ దేవుడే గదా! మరి అది కూడా అట్లా కనపడాలి కదా! అవును. ఇట్లా అంతా ఉండేది మేడం. అంటే మనం అది చేసిందెవరు? ఆ పసుపు ముద్ద చేసింది మనమే. ఆ పసుపు ముద్ద చేసి అక్కడ భగవంతుడు అని నమ్మింది కూడా ఎవరు? మనమే. హ్మ్. ఇప్పుడు గుళ్ళో కూడా ఒక ర ఆహ్, ర ఒక శిలని శిల్పంగా మార్చి ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు చేసేది అంతా ఎవరు? మనమే గదా! యాహ్! మనల్ని ఎవరు సృష్టించారు? మనం సృష్టించామిది. అసల ఇవన్నీ సృష్టించిన మానవుడిని సృష్టించిందెవరు? భగవంతుడే గదా మేడం! అదే. అదే. హ్మ్. ఏదో ఒక సుప్రీం పవర్. ఆ! అది మనం ఓకే. భగవంతుడు సూపర్ అనుకోవచ్చు. పవర్. ఏమన్నా. అంటే మనం ఆ! భగవంతుడనే మనం అనుకుంటున్నాం కదా! ఇప్పటి భగవంతుడనే వరకు. అనుకుంటాం. ఆ! అట్లాంటి భగవంతుడు సృష్టించిన మనమేంటి? మనం ఒక రాయిలోనే భగవంతుడిని జూసాం. హ్మ్. మనల్ని డైరెక్ట్‌గా భగవంతుడే సృష్టించాడు. హ్మ్. అంటే మన లోపలే ఉన్నాడు కదా! మనం భగవంతుడు సృష్టించాడు. ఇప్పుడు ఆయన బిడ్డలం అయితే ఇప్పుడు తల్లేదైతే బిడ్డ కూడా అదే కదా మేడం. మన తండ్రి ఆ భగవంతుడయినప్పుడు మనం కూడా ఆయన బిడ్డలమే అనుకున్నప్పుడు మనం కూడా భగవంతులమే గదా! అవును. కానీ మనమేం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మీ పిల్లలున్నారు మేడం. మీరేమనుకుంటారు? మీ పిల్లలు బాగా చదువుకొని మీకంటే హై పొజిషన్‌లో ఉండాలి అనుకుంటారా? అనుకోరా? అవును. అట్ల్ అట్లాగే ఇప్పుడు మనమందరం కూడా ఆ భగవంతుడి బిడ్డలం. అయినప్పుడు ఆయనేమనుకుంటాడు? మనమందరం కూడా ఆయన కంటే అంతలా హ్మ్. ఉన్నత పొజిషన్‌లో ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు కూడా. అవును. కానీ మనమేం చేత్తన్నాం? ఆ కాళ్ళు కాడ పసుపేసి, కుంకుమేసి, పువ్వులేసేసి నేనిక్కడే ఉంటాను, నిన్నే పూజించుకుంటాను అంటున్నాం. హ్మ్. ఇప్పుడు ఇదే విధంగా మనల్ని చూసుకుందాం మేడం. అదే మన పిల్లలొచ్చి నేను స్కూలుకెళ్ళనమ్మా, నేను చదువుకోను, నీ దగ్గరుంటాను, నీకే పూజ చేత్తాను, నాకన్నీ వచ్చెయ్యాలి. ఆ! హ్మ్. అంటే మనం ఎట్లా ఒప్పుకుంటామా మేడం? ఒప్పుకోం గదా! నువ్వు చదువుకోవాలి, నువ్వంతలో నువ్వెదగాలి, నువ్వింకా పెద్ద పొజిషన్‌కెళ్ళాలి అనుకుంటాం. హ్మ్. అట్లాగే ఆ భగవంతుడు కూడా మామూలుగా పుట్టి ఆయన ధ్యాన సాధన చేసుకొని, మామూలుగా ఉన్నవాళ్ళు భగవంతుడికి ఎట్లా మారారో, మనం కూడా వాళ్ళకంటే ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు కోరుకుంటున్నారు. మనమేం చేస్తున్నాం? అంటే పూజనేది ఫస్ట్ మెట్టు మేడం. అది హ్మ్. తప్పని కాదు. ముందు మనకి అక్షరాలు ఎట్లా రావాలో ఎక్కువ చదువులు చదవాలంటే పూజ కూడా అట్లనే. అట్లాగే కోటి పూజ సమస్తోత్రం. కోటి పూజలైతే గాని ఒక స్తోత్రంతో సమానం. కోటి స్తోత్రాలు ఒక జపం. యజ్ఞంతో సమానం. కోటి యజ్ఞాలు ఒక జపం. హ్మ్. కోటి జపాలు కలిపి ఒక గంట ధ్యానంతో సమానం. హ్మ్. కోటి ధ్యానాలైతే గాని ఒక లయం. అంటే మనం ఇంకా ఈ పూజ దగ్గరే ఉండి
ఇంకా నేను ఫస్ట్ క్లాస్‌లోనే ఉంటాను. నేను వెళ్ళను, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళను అంటే, మనం ఊరుకుంటామా పిల్లల్ని? "నువ్వింకా ఫస్ట్ క్లాసే చదువుకుంటానమ్మా, నేను చదవను ఇంక అవన్నీ. నాకిదే బావుంది, నాకిదే నచ్చింది" అంటే, హ్మ్. నువ్వెప్పటికైనా హై క్లాస్‌కి వెళ్ళగలుగుతారా మీరు? అవును. వెళ్ళలేము. అక్కడే ఉండిపోతాం మనం ఇంకా. హ్మ్. మనం అక్కడే ఉంటాం. ధ్యానం అంటే అంత గొప్పది మేడం. రైట్. ఇప్పుడు ఎట్లా ఉందంటే, అంటే పూజ చేసుకోవచ్చు తప్పని గాదు. నేనన్నీ చేసిన దాన్నే నేను. ఇం అందుకని ఇంత వివరంగా చెప్తున్నాను. ఫస్ట్‌లో నాకు చెప్తే ఇట్లా అంటున్నారేంటి? అంటే పూజ అనేది తప్పు కాదు. కానీ నువ్వక్కడుంటే ఎదగలేవు. హ్మ్. అది ఒక ఇప్పుడు మనం ఒక ఎడిక్ట్ ఎట్లా అయిపోతున్నాం మేడం? ఎడిక్షన్ అయిపోతున్నాం కదా! ఒక టీకో, కాఫీకో హ్మ్. మగవాళ్ళైతే మందుకో, దీనికో అంటున్నారు కదా! హ్మ్. ఇది హ్మ్. కూడా ఒక ఎడిక్టే మేడం. నాకెట్లా ఉండేదంటే ఈ టయానికి పూజ అయిపోవాలి. ఆ హ్మ్. టయానికి చేయకపోతే మనమేదో అది కూడా భయం మళ్ళీ. హ్మ్. ఇంకా నన్ను కోప్పడతాడేమో! నాకు ఆ టైంకి చేయకపోతే అదొక భయం. హ్మ్. ఇప్పుడు పువ్వుల దండేసామనుకో, ఒక ఫోటోకేసి ఇంకో ఫోటోకెయపోతే ఆ! మళ్ళీ అదొక వాళ్ళు ఫీలవుతారని. గిల్టీనెస్. ఆ! అంటే హ్మ్. వాళ్ళకేమి ఉండదసలది. యాహ్! మనం ఫీల్ అయిపోతాం ముందు. హ్మ్. ఇట్లా కరెక్ట్. ఉండుద్ది. హ్మ్. ఇంకా చెప్పాలంటే మీకేమైనా డౌట్‌లుంటే ఎవరైనా అడగండి మేడం. నేను చెప్తాను. యాహ్! అవునవును. ఆహ్, హ్మ్. ఎవరైనా ఆ! క్వెషన్స్ ఉంటే మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. మనం నేను అన్మ్యూట్ చేస్తాను. మీరు అడగొచ్చు జానకి మాస్టర్‌ని. లేదంటే మనం ప్రొసీడ్ అవుదాం. క్వెషన్స్ లేకపోతే లాస్ట్‌కి తీసుకుందాం క్వెషన్స్. ఎనీబడీ? ఎనీ క్వెషన్స్? ఓకే. యాహ్! మాస్టర్ మనం ముందు ప్రొసీడ్ అవుదాం. ఇంకేవన్నా మంచి ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్ మీకు విజన్‌గా వచ్చి, మీకు విజన్‌గా అర్థమైనవి లైక్ మీరేమన్నా క్వెషన్ పెట్టుకున్నవి అంటే క్లారిటీ మేడం ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నామంటే ఒక ఫోటో పెట్టుకుంటాం మేడం ఇంట్లో. అందులోనే భగవంతుడిని చూస్తున్నాం. ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి మేడం. అంటే నేను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చెందింది. ఇప్పుడు 4కి లేసి పూజ అది చేసేటప్పటికి మనం ఎంత నీరసం అయిపోయినట్టు అనిపిచ్చిద్ది. మనకే తెలుస్తదది. హ్మ్. ఒక యజ్ఞాలు ఏది చేసినా కూడా మన ఎనర్జీ లాస్ అవి బాడీకి నీరసం అనేదొచ్చుద్ది. హ్మ్. అదే మనం ధ్యానం చేస్తే మనకి ఎక్స్‌ట్రా ఎనర్జీ వచ్చుద్ది. రైట్. మన ఎనర్జీ లాస్ అవ్వదు. హ్మ్. ఎక్స్‌ట్రా ఎనర్జీ వచ్చుద్ది. హ్మ్. ఇదొక పాయింటు. అంటే హ్మ్. మనం దీని గురించి ఆలోచించాలి అంటే ఎవరికైనా హ్మ్. కరెక్టే. డౌట్ ఉంటే. హ్మ్. అవును. అండ్ మీ వాడు చెప్పి చెప్పకనే ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మీ వాడు చిన్నగా ఉన్నా కూడా మీలాగే మిమ్మల్ని చూసి ఇంకొక రాయిని తెచ్చి పూలన్నీ పెట్టి అంటే రాయిలో ఆ! కూడా తన ఏదో సృష్టిని ఏదో చూసాడు. ఆ! సో, అవును అది మేడం. అది ఇప్పుడు ఎంత ఒక చెట్టున్నా కూడా ఆ హ్మ్. చె ఆ! ఆ చెట్టుకి కూడా అట్లానే చేస్తాడు. హ్మ్. ఆయన బాగా మిరాకిల్. మా ఊళ్ళో గుడి కూడా ఏమి లేదు మేడం. హ్మ్. మాది చాలా చిన్న విలేజు. ఒక హ్మ్. చెట్టుంటది. జమ్మి చెట్టు. హ్మ్. సెమీ వృక్షం అంటారు కదా! అవును. హ్మ్. ఆ! అక్కడే మేమందరం పూజ చేసుకుంటాం. అట్లాగే ఒక కార్తీక మాసంలో మేమక్కడ భోజనాలు పెట్టుకున్నప్పుడు, హ్మ్. ఆ రోజంతా కూడా అయిపోయింది. నైటు వచ్చి పడుకున్నాం. ఆ రోజు మా బాబు అడుగుతున్నాడు. హ్మ్. ఇప్పుడు ఇంతమంది అక్కడున్నారు. నైటు ఎవరుంటారు? ఆవిడొక్కదాయే ఉంటది కదా అక్కడ. అమ్మవారంటాం మేమక్కడ. హ్మ్. హ్మ్. మరి ఆవిడకి భయమేయదా మరి? హ్మ్. మీరందరూ పగలంతా చేసేసారు. హ్మ్. అంటే ఆ పవరనేది ఉండింది మేడం. అంటే ఆ పవర్‌ని కూడా ఆయన చూసాడంట. మా బాబు చెప్తాడు. ఆ హ్మ్. పవర్ కూడా ఎంతుంటదంటే, హ్మ్. ఆ భూమి నుంచి ఆకాశం అంతుంటది నైటొచ్చి, ఆవిడ మొత్తం చూస్తది అని చెప్తున్నాడు. ఓహ్! హ్మ్. ఇదంతా చెప్పేవాడు నాకు చిన్నప్పటి నుంచి ఒక్కొక్కటి చెప్పేవాడు. ఇప్పుడైనా కూడా కొంచెం నేనేదైనా కరెక్ట్‌గా చేయకపోయినా వెంటనే "నువ్వు అలా కాదు కదా! ఇలా చెయ్యాలి కదా!" అని జెప్తాడు. అదే ఆయన మహాముని గదా! ఆయన హ్మ్. జన్మలలో అన్నీ తెలుసుకున్న ఒక యోగి. హ్మ్. సో, ప్రతి అది క్వెషన్‌కి కూడా హ్మ్. హ్మ్. బ్రతికి ఆన్సర్ తెలియనిదైనా కూడా ఇది ఇట్లా అని మనం క్వెషన్ ఏసినా కూడా ఆయన ఆన్సర్ చెప్తాడు. హ్మ్. యెస్ మేడం. మనమేమనుకుంటామంటే మన పిల్లలు మన మాట వినాలి. మనం చెప్పినట్టు హ్మ్. మన నేను చెప్పింది దారి పట్టాలి. మనం యెస్ చెప్పినట్టు మేడం. చెయ్యాలి. నేర్చుకోవాలి మనం వినాలి. చెప్పినట్టే అనుకుంటాం. ఆ! మనమేమంటాం మీకేం తెలుసు? మీరేమన్నా ఆ! చిన్నోళ్ళు కదా! మీకేం తెలీదు. హ్మ్. నాకంటే ఎక్కువ తెలుసు అనుకుంటాం. వాళ్ళకి తెలిసిన దాంట్లో మనకి 1% కూడా మనకు తెలీదు.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యోగి. 2014 10 11 తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా హ్మ్. క్రిస్టల్ బేబీస్ అంట మేడం. క్రిస్టల్ వైస్. యెస్. రెయిన్‌బో అవును. కిడ్స్ అంటారు. అండ్ క్రిస్టల్ కిడ్స్ అంటారు. చాలా అంటే హ్మ్. కేటగరీస్ ఉన్నాయి. యెస్. యెస్. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళకి మనకంటే తెలిసిన హయ్యర్ ఆ! డైమెన్షన్స్ హయ్యర్ నుంచొచ్చారు. మాస్టర్స్. హయ్యర్ హయ్యర్ మాస్టర్స్. ఆ! ప్రతి పిల్లలు కూడా భూమి మీదకి ఎవ్వరొచ్చినా కూడా యెస్. ఈ ఇయర్ తర్వాత వచ్చినోళ్ళందరూ కూడా హయ్యర్ మాస్టర్సే మేడం. హయ్యర్ మాస్టర్స్ వచ్చారు. యెస్. వాళ్ళ నుంచే మనం అంటే ఒక నేర్చుకోవాల్సిందుంది. హ్మ్. నేర్చుకోవాలి. హ్మ్. అంటే ఆయన ఫస్ట్ చెప్పేవాడు కానీ, నేను ధ్యానంలోకి రాకముందు నాకేం తెలిసేది గాదు. ఇట్లా హ్మ్. మాట్లాడతాడులే. అసల హ్మ్. ఏం పట్టించుకునేదాన్ని గాదు. అంటే హ్మ్. వాళ్ళు చెప్పేది కూడా మనం మేడం ఏ ఒక్క విషయం చెప్పినా కూడా మనం ముందు వినాలి. హ్మ్. పిల్లలే గదా అనేది అసలు ఉండకూడదు ఎవరికైనా కానీ. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏం చెప్పినా ముందు వినడం నేర్చుకోవాలి. హ్మ్. రైట్. కరెక్ట్ మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. ఎనీ క్వెషన్స్ మాస్టర్? ఎనీ క్వెషన్స్? ఓకే. కొంచెం టైమ్ ఇద్దాం మాస్టర్స్. ఇంకేమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఓకే. మాస్టర్ నాకు గుర్తుందేదో నాకొక మీ యొక్క విజన్ ఎప్పుడో నాకు మాస్టర్ గారు షేర్ చేశారు. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. మీకేదో ఓకే హెల్త్ మేడం. ఇష్యూ రావడము, దీనికి మీకు విజన్ రావడము, ఎందుకొచ్చింది అనేది మీకు తెలుసుకోవడం అలా ఏదో ఒక విజన్ చెప్పారు మాస్టర్. ఒక లింగం ఆ! కనిపించింది మీకు అని ఒక విజన్ చెప్పారు మాస్టర్. యెస్ మేడం. హ్మ్. అంటే నాకు ఇప్పుడు ఇదంటారు గదా మేడం! ర్యాషెస్ వచ్చినియి. హ్మ్. కాళ్ళ దగ్గర హ్మ్. బాడీకి కొంచెం ఎదర ఇదంతా అంటే తామర అంటారు కదా మేడం! అట్లా హ్మ్. వచ్చింది. హ్మ్. అదెప్పుడు తెలీదసలకి నాకు. హ్మ్. కానీ అట్లా వచ్చింది. హ్మ్. వస్తే ఫస్ట్ మనం మామూలుగా నేను మెడిసిన్స్ ఏసుకోను. కానీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల హ్మ్. ఆయింట్‌మెంట్‌లు, మెడిసిన్‌లు ఒక నెల రోజులు వరకు వాడతానే ఉన్నాను మేడం. టాబ్లెట్స్ గాని ఏవైనా. తగ్గట్ల. హ్మ్. అది ఇంకా మెడిసిన్ ఏసే కొలది ఎక్కువవుతుంది. తగ్గకపోతే ఇంకప్పుడు నేను క్వెషనేసుకున్నా. అంటే ముందు మనం యాక్సెప్ట్ చెయ్యాలి గదా! దీన్ని. యాక్సెప్ట్ చేశాను. సరే ఎన్ని రోజులుంటావో ఉండి వెళ్ళిపో అన్నాను. అది ఓకే. కానీ నేను మెడిసిన్ ఏస్తున్నాను గదా! అది పనవ్వట్లేదు. అయితే ఆ రోజు క్వెషనేసుకొని కూర్చున్నాను మేడం. కూర్చుంటే ఏం గనిపించిందంటే ఒక లోతుగా స్వరంగంలాగా గనిపించింది మేడం. అందులో ఒక శివలింగం ఉండింది. ఆ శివలింగం దగ్గర ఒక లేడీ ఉండింది. చక్కగా రెడీ అయ్యి ఉండిందావిడ బాగా. నేను పైనున్నాను. ఇప్పుడు మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉన్నారు నా పక్కనక్కడ. హ్మ్. ఆయనక్కడ 2 బిందెలతో వాటర్ పెట్టారు. ఆ వాటరు నేను పైనుంచి అక్కడ శివలింగం మీదకి పోస్తున్నా. అయి ఎట్లా ఉన్నాయంటే బాగా హాట్ వాటర్ మేడం. హ్మ్. నేను ఆ వాటరు పోసినప్పుడు ఆ వాటర్ అంతా ఆవిడ మీద పడిపోయింది. ఆ హాట్ వాటర్. ఆ కింద ఎవరైతే చక్కగా రెడీ అయ్యి నుంచొని ఉన్నారో లేడీ, హ్మ్. ఆ హాట్ వాటర్ ఆవిడకి ఎట్లా పడిందో నాకు కనిపించింది. హ్మ్. నాకు అదే ప్లేస్‌లో వచ్చినియి మొత్తం. హ్మ్. నాకనిపించింది అప్పుడు ఎంత బాధ అనిపించిందో. హాట్ వాటర్ అంటే మామూలుగా ఉండదు కదా మేడం అసల. కలొచ్చేస్తాయి. ఆ! చాలా హాట్ వాటర్. నాకు కూడా అట్లానే వచ్చినియి. అది హ్మ్. తామర అంటే మరేమో అంత అట్లా అయిపోయింది. హ్మ్. ఆ తర్వాత నేను మళ్ళీ దానికి ఆవిడకి ఇన్వైట్ చేసుకొని, ఆవిడకి క్షమాపణ చెప్పుకొని, దానికి నేను పశ్చాత్తాపపడి అయ్యాక వితిన్ ఒక 5, 10 డేస్‌లోని క్లియర్ అయింది మేడం. నెల, 2 నెలలు మందులు వాడినా తగ్గంది. హ్మ్. అంటే మనకి పశ్చాత్తాపము, ఆ ప్రాయశ్చిత్తం అనేది ఎంత ఉండాలి అంటే, హ్మ్. దానివల్ల మనం ఏదైనా కూడా చేసుకోగలుగుతాం. ముందు మనకి పశ్చాత్తాపం అనేది ఉండాలి మేడం మెయిన్. ఉండాలి. యెస్. కానీ మాస్టర్ మీరక్కడ అంటే మీకు అర్థమైందా? ఎందుకు అంటే వేడి నీళ్ళు మీరు తెలిసి పోసారా? తెలియక పోసారా? అంటే ఆ అసల అద్భుతం తెలియలేదు అంటే మేడం నాకు. ఆ! నాకు తెలీలేదు. నాకది ముట్టుకున్నప్పుడు కూడా నాకు వేడనిపించలా. ఆ! ఆవిడ మీద ఎప్పుడైతే పడినియో, నాకు ఆ హ్మ్. విజన్‌లో అట్లా కనిపించింది. ఆ! నాకు ముట్టుకున్నప్పుడు తెలియలేదు అంటే, నాకు తెలీదవి వేడి నీళ్ళని. ఆవిడకి ఓకే. పోసేటప్పటికి అరుపులు ఆ! అరుస్తారు కదా మేడం! అవునవును. కాలిపోతుందన్న అంట. ఆ! ఆవిడ అరుపులకి నాకర్థమైంది అయి హాట్ వాటర్ అని. ఓహ్! హాట్ వాటర్ అయితే నేను పట్టుకొని లేపి పొయ్యలేను కదా! పోయలేరు కదా మరి. పోసేటప్పుడు నాకు తెలీలేదు. ఆ! నాకు తెలీలేదు. ఆ! అది నాకు తర్వాత తెలిసింది మేడం. ఓహ్! సో, అది ఒక గత జన్మలో ఒక ఇన్సిడెంట్ అనుకోవాలి మనం. అంతే కదా మాస్టర్? అంతే. హ్మ్. నా వల్ల ఆవిడంత సఫర్ అయ్యింది. హ్మ్. అది ఇప్పుడు మళ్ళీ నేను తెచ్చుకున్నా. తిరిగి తీసుకున్నారు. యెస్. ఈ తిరిగి తీసుకోవడం. హ్మ్. మరది
క్యూర్ అవ్వాలంటే మనం తెచ్చుకోవాలి కదా మేడం దానికి మళ్ళీ. అవునవును. కర్మ తెచ్చుకుంటేనే సిద్ధాంతం ఆ కదా మాస్టర్. కర్మ హ్మ్. కర్మ సిద్ధాంతం. హ్మ్. యెస్. అది యెస్. అట్లా జరిగింది మేడం. అద్భుతం మాస్టర్. వింటున్నారు కదా మాస్టర్స్. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటదంటే, మనం అజ్ఞానంలో చేసినా, జ్ఞానంలో చేసినా కూడా మన వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు అంటే, అది తిరిగి సృష్టి మనకు ఎగ్జాక్ట్‌గా అంతే అమౌంట్, అంతే పర్సెంటేజ్ నొప్పి కలిగించకపోవచ్చు. బట్ కొంచెం తక్కువ పర్సెంటేజ్ అయినా అది మనకు అవగాహనలోకొచ్చి తెలిసేటట్టు సృష్టి చేస్తుంది. చేసినప్పుడు కానీ మనం మనం ఎప్పుడైతే అది అనుభవించి సరెండర్ చేసుకొని మనల్ని మనము ఓకే. నా వల్ల తప్పు జరిగింది అని ఎప్పుడైతే మనకి ఆత్మ ఇప్పుడంటే 'జానకి మాస్టర్' విషయంలో వాళ్ళకి తెలుసు ఎవరు అనేది. బట్ మన విషయంలో మనకు విజన్స్ రానప్పుడు కానీ, తెలియనప్పుడు ఏం చేయాలంటే, మనం కూడా ఆ ఆత్మలని ఇన్వైట్ చేసుకొని సారీ చెప్పుకోవచ్చు కదా మాస్టర్. యెస్. ఆ! సో, కర్మ రిలేటెడ్ కానీ మీకేమన్నా నాలెడ్జ్ ఉంటే ఇంకేమన్నా విజన్స్ కనుక ఉంటే షేర్ చేయండి మాస్టర్. కర్మ సేమ్ సిద్ధాంతంలా ఇట్లానే మేడం నాకు ముందు అయితే మోకాలు నొప్పైతే లేదు. నేను మెడిటేషన్‌లోకొచ్చాక హ్మ్. హ్మ్. ఒక 6 నెలలకి నాకు మోకాలు హ్మ్. బాగా పెయిను. అంటే అసలు కదిపలేనంత పెయినొచ్చేసింది. అదెందుకొచ్చిందో కూడా తెలీదు. ఒక 2, 3 మంత్స్ అట్లాగే ఉండింది. ఎక్స్‌రే తీపించాం. అసలేం లేదంటున్నారు. బానే ఉండిందంటున్నారు. అయితే మేడం ఏమవుతదంటే, మనం ధ్యానం చేసినప్పటికి, చేయనప్పటికి ధ్యానం చెయ్యక ముందైతే మనకేదైనా అనుభవించాలి ధ్యానంలోకొచ్చాక ఆహ్, గోటుతో పోయేది అంటారు కదా మేడం. గొడ్డలతో పోయేది గోటుతో పోద్దని. హ్మ్. ఎంతో అనుభవించాల్సింది కూడా మనం కొంచెం అనుభవించి, హ్మ్. అది చాలా చిన్నగా మైన్యూట్‌గా ఉంటది. ఎంతైనా గాని ఉంటది. హ్మ్. కాకపోతే మామూలు అప్పుడైతే మనం పూర్తిగా అనుభవించాల్సొచ్చిద్దది. హ్మ్. అందుకే జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని అంటే జ్ఞానం అనే హ్మ్. అగ్ని ఉన్నప్పుడు ఆ కర్మ అనేది దగ్ధమవుతది. హ్మ్. ఆ కొంచెం అది చూపించి ఎళ్ళిపోతది. హ్మ్. అది రైట్. నాకు ఆ పెయిను తర్వాత ఎప్పుడో రావాల్సింది. ఆ మోకాలు నొప్పి నాకు ఈ వయసులో రావాల్సింది గాదది. హ్మ్. ఎప్పుడు నాకు 50, 60 ఇయర్స్ తర్వాత వచ్చే పెయిను హ్మ్. అది అప్పుడొచ్చేసింది. వచ్చి ఒక 2, 3 మంత్స్ ఉండింది మేడం. హ్మ్. అప్పుడు కూడా నేను ఇట్లాగే క్వెషనేసుకుంటే హ్మ్. ఒక పెద్ద మెయిన్ రోడ్ మేడం. మెయిన్ రోడ్ నిండా మేకలుంటాయి కదా మేడం! ఆ! అన్నీ అన్నిటిని చంపేసి, తలకాయలన్నీ ఒక దగ్గర పెట్టేసి, నా చేతిలో కూడా ఒక బ్యాగుంది. ఆ బ్యాగ్‌లో కూడా ఒక కోడుంది. హ్మ్. దానికి కరెక్ట్‌గా నాకు మోకాలెక్కడైతే నొప్పో, ఆ 2 కాళ్ళు అక్కడికి కట్ చేసున్నాయి. దాన్ని నేనే విరిచాను. ఆ! చికెన్. హ్మ్. చికెన్. హ్మ్. అంటే అక్కడ రోడ్డు మీద చూపించినన్ని గూడా అది నేనే చేశానేమో! హ్మ్. అంటే నాకది చూపించారు. హ్మ్. అది ఎప్పుడైతే ఆ విజన్ చూసుకున్నానో నేను, తర్వాత వాటిలన్నిటిని అక్కడ ఎన్నైతే కనిపించినాయో, హ్మ్. ఆ మొత్తం ఆ యానిమల్స్‌నన్నిటిని కూడా ఇన్వైట్ చేసుకొని, వాటిలన్నిటిని క్షమాపణ చెప్పుకొని, ధ్యానం చేయించుకొని, మీరు మంచి లోకాలకెళ్ళండని వాటిల్ని పంపించాక నాకు అసల మెయిన్ ఎప్పుడు తగ్గిపోయిందో కూడా తెలియలేదు మేడం నాకు. హ్మ్. తర్వాత ఒక వారం రోజుల తర్వాత అనుకుంటున్నా, ఏంటి నాకు నొప్పుండాలి కదా! నొప్పి లేదు ఏమైపోయిందో అని. హ్మ్. రైట్. అంటే హ్మ్. అంటే అలా ఉంటది. అంటే కర్మ సిద్ధాంతం అట్లా అందరికీ అప్లై యెస్. అట్లా యానిమల్స్ అంటే యెస్ మేడం. అట్లా ఉంటది. పశు, పక్షాది అని కూడా హ్మ్. కాదు. అంటే అందరికీ ఆ సృష్టి కాదు సేమ్ ఏదైనా. నియమాలిచ్చింది కూడా. హ్మ్. అందరికీ అదే అంతే కదా సేమ్ మేడం. ఫ్రీడమ్‌నిచ్చింది ఈ యెస్ మేడం. యూనివర్స్‌లో. బ్రతకడానికైనా ఏమంటారు మనం సృష్టిలో ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేదిచ్చింది. సో, ఆ ఈక్వాలిటీని మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట. అంతే కదా మాస్టర్? యాహ్! ఎనీ క్వెషన్స్ మాస్టర్స్? ఎనీ క్వెషన్స్? జానకి మాస్టర్ కొంచెం మళ్ళీ బ్యాక్ అవుతారనుకుంటా. యెస్ మేడం. చెప్పండి. అదే మాస్టర్ సృష్టిలో అందరూ ఒకటే మనం. అది పశుపక్షాది కావచ్చు, మనం కూడా. సో, సృష్టిలో దేవుడు అని మనం ఎలా పూజలు చేస్తామో, అదే ఒక సృష్టికర్త మనల్ని సృష్టించారు. అండ్ ఆ పశుపక్షాదులు కూడా సృష్టించారు. అండ్ వాళ్ళని మనం ప్రాణం మనలాగే ఏదైనా ఒకటే కదా మేడం. హ్మ్. 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 ప్రాణం ఏదైనా ఒకటే కదా! ఏదైనా ఒకటే. హ్మ్. ఇప్పుడు మనకి ఎంత కట్ అయినా మనం ఎంత పెయిన్ అనుభవిస్తామో అయి కూడా అంతే కదా! హ్మ్. యెస్ మాస్టర్. యాహ్! థాంక్ హ్మ్. యూ సో మచ్ ఫర్ ద నాలెడ్జ్ మాస్టర్. యాహ్! ఇంకేదైనా విజన్స్ లైక్ మీరు నేర్చుకున్నది, కర్మ సిద్ధాంతంగా తెలుసుకున్నది
అలాంటిది ఏదైనా ఉంటే షేర్ చేయండి మాస్టర్. జానకి మాస్టర్. ఓకే. నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా కొంచెం డౌట్ క్వెషన్ ఉంటే అడగండి హ్మ్. మేడం. నేను అడగండి. ఇంకొక యెస్. క్వెషన్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్తాను. అడగండి. చెప్పాక ఎండ్ చేసుకుందాం. యాహ్! ష్యూర్. లేదు మాస్టర్ లుక్స్ లైక్ అదే లాస్ట్‌కి తీసుకుందాంలే మాస్టర్ లేకపోతే క్వెషన్స్. మీరు చెప్పండి. హ్మ్. మీరు మీరు పూజలెప్పుడు మానేశారు మాస్టర్ మరి? పూజలు అవి ఇవి చేస్తున్నారా అసలు మీరు ఇంకా? స్తోత్రాలు చదవడము, పూజలు చేయడము ధ్యానంలోకొచ్చాక? చదవడం అంటే ఏమి లేదు మేడం ఇంకా. హ్మ్. ఆహ్, ఓన్లీ దీపం మాత్రం పెట్టడం. అది మాకు ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి అట్లాగా. హ్మ్. హ్మ్. యెస్ మాస్టర్. అంటే మనం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరి కోసం కూడా చెయ్యాలి కదా మేడం అట్లా. హ్మ్. హ్మ్. రైట్. హ్మ్. ఇంకా మాస్టర్? ఇంకేమన్నా విజన్స్ లైక్ మీకు అండ్ మీకెప్పుడన్నా క్వెషన్ ఉంటే మీరెంత సేపు ధ్యానం చేస్తే విజన్ ఒస్తుంది? మీరు క్వెషన్ పెట్టుకుంటున్నారా? అంటే ఆ ఆన్సర్ మీకెప్పుడొస్తుంది? మీరు అనుభవించేదేదైనా ఉంటే, దానికి మీకు తెలియాలి అని ఎంత మీరు తపన పడుతున్నారు? అంటే ఎలా ఎలా ఆన్సర్ తెచ్చుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఎట్లా ఉండిందంటే మేడం, మనం మామూలుగా ఉన్నప్పుడు నేను ఈ క్వెషన్ ఏసుకోవాలి కూర్చునేటప్పుడు అని అనుకున్నా కూడా అది మనకవ్వదు. హ్మ్. మనం ఆ సిట్యుయేషన్‌లో కూర్చున్నప్పుడు మనకి ఏ క్వెషన్ అయితే వస్తుందో అప్పుడు వేసుకోవాలి. నాకైతే అట్లా ఉండింది. హ్మ్. ఇప్పుడు నేను కూర్చొని ఇది అడగాలి, అది అడగాలి అని ముందు మనం క్వెషన్ ఏసుకున్నా అవ్వదది. హ్మ్. నేను ఆ మెడిటేషన్‌లో ఎప్పుడైతే కూర్చుంటానో అప్పుడు ఆ కూర్చునేటప్పుడు మన థాట్ ఎట్లా ఉంటదో అప్పుడు అనిపించుద్ది. మనం ఏది అడగాలి అని అప్పుడు అనిపిస్తే అప్పుడు అడిగితేనే. హ్మ్. మనం మామూలుగా అడగాలనుకున్నా నాకప్పుడు రాదు. హ్మ్. అది చెప్పటానికి మీ మనసు నుంచి అనిపించినప్పుడే మీకు అది ఆన్సర్ ఒస్తుంది. ఆ! ఆ లోపల నుంచి. లోపల నుంచి. అంటే యెస్. ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు మనం మనసుతో ఆలోచిస్తాం మేడం. అక్కడ మనసు పని చేయదు గదా! అవును. అప్పుడు ఆ సోలు ఏదనుకుంటే అదే క్వెషన్ ఏసుకోగలుగుతాం అన్నమాట. రైట్. రైట్ మాస్టర్. అద్భుతం. సో, హ్మ్. అయితే మీకు అంటే ఇలా కూర్చోంగానే విజన్ వచ్చేసేదా? అంటే ఎంత టైం పట్టేది? అంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత విజన్ అట్లా రావడానికి? ఇప్పుడు ఒకటి చెప్తాను మేడం. నేను ఒక 'కుండలిని యాత్ర' బుక్ చదువుతున్నాను. హ్మ్. 'కుండలిని యాత్ర' బుక్ చదివేటప్పుడు ఆ రోజు పొద్దున్న మార్నింగ్ నుంచి నేను 10 నుంచి 4 వరకు మధ్యలో 2 అవర్స్ చదివేదాన్ని బుక్. హ్మ్. అది బుక్ చదివినప్పుడు ఆ రోజు నేను బుక్కు మొత్తంలోని హ్మ్. నేనెవరు క్వెషనే. ఎన్ని పేజీలు చదివానో ఆ బుక్‌లో కూడా అదే ఉండింది. అంటే అంతకుముందు అనుకునేదాన్ని నేనెవరో తెలుసుకోవాలి అని ఫస్ట్‌లోని సీనియర్ మాస్టర్‌లు వాళ్ళు చెప్పేవాళ్ళు. ముందు మనం వేసుకోవాల్సిన క్వెషన్ ఏంటంటే, నువ్వెవరో తెలుసుకోవాలి ముందు. హ్మ్. అసలు నువ్వెవరో తెలుసుకోలేనప్పుడు నీకు ఎంత తెలిసినా కూడా అనవసరం. హ్మ్. నాకు బయట అది తెలుసు, ఇది తెలుసు, అన్ని దేశాలు తెలుసు, ఇన్ని దేశాలు తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉందా? అసలు నువ్వెవరో నీకు తెలియనప్పుడు నీకెంత తెలిస్తే ముందు తెలుసుకోవాల్సిన అదే అనేవాళ్ళు మేడం. హ్మ్. అట్లా అని నేను ఫస్ట్ ఒక 3 మంత్స్ వరకు అసలు నేనెవరో అని క్వెషన్ ఏసుకునేదాన్ని కానీ, అంటే అది అప్పుడు నా లోపల నుంచి రాలా. వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు గదా! అని అడిగేదాన్ని నేను. హ్మ్. ఫస్ట్‌లో మెడిటేషన్‌లో కూర్చునే ఫస్టే హ్మ్. నేనెవరో అని అడిగి కూర్చునేదాన్ని. అప్పుడేం నాకు ఆన్సర్ రాలా. అంటే అప్పుడు నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఆళ్ళు అడగమంటున్నారు కదా! ఈళ్ళు కదా! అడగమంటున్నారు కదా! అని అడిగేదాన్ని అంతే. హ్మ్. అయితే ఈ బుక్ ఎప్పుడైతే చదివానో ఆ రోజు క్వెషన్ ఏసుకున్నాను మేడం. క్వెషన్ ఏసుకుంటే క్లియర్ విజన్. ఒక మా రిలేటివ్స్ ఇద్దరొచ్చారు నా దగ్గరికి. ఆ విజన్‌లో. హ్మ్. వాళ్ళు హ్మ్. విజయవాడ, విజయవాడ వెళ్దాం రామని నన్ను ఇన్వైట్ చేశారు. హ్మ్. పిలిస్తే నాకు రావడం కుదరదు. అంటే నేను ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి. మీరంటే పర్మిషన్ లేకుండా ఎళ్ళిపోవచ్చు. హ్మ్. నాకైతే రావడం కుదరదులే మీరు వెళ్ళిపోండి. అంటే వాళ్ళేం చెప్పారు నాకు అక్కడేదో ఒక శక్తి స్వరూపం ఉందంట. దాన్ని చూద్దాం రా అని నన్ను పిలిచారు. హ్మ్. నాకు రావడం కుదరదని చెప్పాను. హ్మ్. కుదరదని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు గానీ నా లోపల అక్కడేదో ఉంది కదా! వాళ్ళు చూడమంటున్నారు. అక్కడేముంది? అక్కడేదో ఉంది అని మళ్ళీ నా లోపల క్వెషనొస్తుంది. హ్మ్. నాకు విజన్ కనబడుతుంది. అక్కడ ఆ విజన్‌లో నేనెళ్ళలేదు. హ్మ్. ఇక్కడ మళ్ళీ నాకు క్వెషన్ రైజ్ అవుతుంది. అక్కడేముందని. హ్మ్. అక్కడ ఏముంది అనుకునే వెంటనే అదే కృష్ణా నదిలోని విజయవాడలో కృష్ణా నది ఉంటది కదా మేడం. హ్మ్. ఆ కృష్ణా నది లోపల నుంచి 7 గోల్డెన్ ఫిష్‌లు, హ్మ్. 7 బంగారపు చేపలు ఆహ్, ఆ ఫస్ట్ ఎదర పార్టంతా ఇప్పుడు మత్స్య కన్యలంటారు చూడండి మేడం. ఆ! ఆ! సగం మనిషి, సగం చేప. ఆ! అట్లాగా 7 గోల్డెన్ ఫిష్‌లు
ఆ కృష్ణానది లోపల నుంచి ఒకేసారి ఆకాశంలోకి ఎగరడం చూశాను నేను. నాకు కనిపించింది అట్లాగా. హ్మ్. అది ఆ శవం ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి సర్కిల్ అవుతా అవుతా రౌండ్ తిరుగుతా తిరుగుతా ఒక ఎనర్జీలా మారిపోయింది. ఒక పెద్ద గోల్డెన్ ఎనర్జీ లాగా దాని నుంచి కాంతి అసల విరజిమ్ముతుంది. దాని వంక చూడలేనంత గోల్డెన్ అట్లా ఉండింది. ఓహో! ఇది కనపడింది. అసలు ఇదేంటి ఇట్లా కనపడుతుంది. ఈ ఇట్లా కనపడేది ఇదేంటి అనుకుంటున్నాను మేడం. ఆ హ్మ్. గోల్డెన్ బాల్‌లా ఉందది మొత్తం. ఒక ఎనర్జీ ముద్దలాగా. హ్మ్. ఇదేంటి ఇట్లా కనపడుతుందని మళ్ళీ క్వెషన్. నువ్వు అడిగావు కదా శక్తి స్వరూపము. ఇదే ఆ శక్తి స్వరూపం అని చూపించినియి. నువ్వు హ్మ్. చూడాలనుకున్నావు కదా! నువ్వు చూడాలనుకున్న శక్తి స్వరూపం ఇదే అన్నాయి. హ్మ్. ఓహో! అయితే ఈ శక్తి స్వరూపం ఎవరు అన్నా మళ్ళీ. హ్మ్. అక్కడ కనపడే ఆ శక్తి స్వరూపమే నువ్వు. అసలు హ్మ్. నేనేసుకున్న క్వెషన్ అదే కదా! అసలు నేనెవరు అనే క్వెషన్ నేనెవరు? ఏసుకున్నాను కదా! హ్మ్. అక్కడ కనిపించే ఆ శక్తి స్వరూపమే నువ్వు హ్మ్. అనే మళ్ళీ వాయిస్. ఆ లోపల నుంచి ఆ వాయిస్ వినపడుతుంది. ఇది హ్మ్. నువ్వే. హ్మ్. అట్లాగే నేనైతే ఎట్లా చూసుకున్నానో అంటే ప్రతి ఒక్కళ్ళం అదే మేడం. హ్మ్. మనమందరం కూడా ఆ శక్తి శక్తి స్వరూపాలమే. స్వరూపాలమే. యెస్. హ్మ్. అన్ అంటే ఒకళ్ళు తెలుసుకుంటారు. ఒకళ్ళకి తెలియకపోవచ్చు కానీ హ్మ్. మనమందరం కూడా ఆ శక్తి స్వరూపాలమే. హ్మ్. కరెక్ట్. కరెక్ట్ మాస్టర్. యెస్. యెస్ వెరీ, మేడం. వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్. అండ్ ఇంకొకటి అంటే మా మాస్టర్స్ తరఫు నుంచి అడుగుతున్నాను. మాస్టర్స్ ఇంకా అడగట్లేదు కదా! సో, ఆహ్, మీరు బుక్స్‌తో కనెక్ట్ అయ్యారా? బుక్స్ ద్వారా మీకేమన్నా విజన్సో అలా రావడమో, లేకపోతే ఏమన్నా నాలెడ్జ్ రావడమో అలా ఏమన్నా జరిగిందా? యెస్. అంటే బుక్ ద్వారా అంటే ఈ 'కుండలిని యాత్ర' బుక్ ద్వారానే అసలు ఆ నేనెవరు బుక్ అనే క్వెషన్ రైజ్ అయింది నాలో. అదేలెండి. యెస్. హ్మ్. ఇంకేమన్నా బుక్స్ ద్వారా కనెక్షన్ ఏర్పడి, ఆ ఆ! మాస్టర్ ద్వారా ఇప్పుడు కనెక్షన్ 'నక్షత్ర మాస్టర్ మిత్రులు' ఒక బుక్ ఉంది మేడం. ఆ బుక్ చదివేటప్పుడు ఆ! అంటే నేనొక ట్రాన్స్‌లోకెళ్ళిపోయేదాన్ని. అంటే దానివల్ల అంటే చెప్పేంత ఎక్స్‌పీరియన్స్ అంటే అది హ్మ్. మనం అనుభవించేది గానీ, అది హ్మ్. ఒకళ్ళకి చెప్తే అర్థమయ్యేది గాదది. ఏమనిపించింది మాస్టర్ 'నక్షత్రమిత్రులు' బుక్ చదివినప్పుడు? మీకేనా? ఆ బుక్ చదివేటప్పుడంతా కూడా అందులో ఉండింది నేనే. హ్మ్. అది, అది చదివేటప్పుడు కూడా మనం ఆ ప్లేస్‌కెళ్ళి అక్కడ అది జేసాము. హ్మ్. అక్కడ జరిగేదంతా అట్లా అనిపించింది మేడం నాకైతే. యెస్. యెస్. ఆ బుక్ చదవాలండి అందరూ. చాలా అద్భుతమైన బుక్ అది. హ్మ్. ఆ! ఓకే అండి. ఒక్క అది సెకండ్. ఒక్కొక్క హ్మ్. 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 చెప్పండి. యెస్ చెప్పండి. మేడం. అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అంటే అసలు అందులో మొత్తం ఇంకా ఆ బుక్కే మనం అయిపోతాం మేడం. అవును. నాకది ఒకసారి చదివేటప్పుడైతే మొత్తం ఇక శ్వాస అందట్ల. ఆ అవును. లేని స్థితికెళ్ళిపోయాను. ఆ శ్వాస లేదు. మనం బుక్కుల హ్మ్. ద్వారా కూడా ఎనర్జీ తీసుకుంటాం అనేటప్పటికి తీసుకుంటాం. హ్మ్. అంటే అప్పుడు మనం మెడిటేషన్‌లో ఉంటే మనకి బ్రీతింగ్ అందకపోయినా అది వేరే స్థితి. హ్మ్. నార్మల్‌గా ఉండి బ్రీతింగ్ అందకపోయేటప్పటికి ఇంక నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు మేడం ఇంక. హ్మ్. 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 పక్కనే ఉన్న ఫోను తీసుకోవడం కూడా కష్టమైపోయింది. హ్మ్. ఆ ఫోను అట్లా వెతుక్కొని తీసుకొని సార్‌కి ఫోను చేసి, "సార్ ఇట్లా అయిపోతున్నాను. అసలేంటి సార్?" అప్పుడు సార్, "ఓకే మేడం. ముందు ఆ బుక్ పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వండి" అని బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేపిస్తే అప్పుడు మళ్ళీ నార్మల్ అయింది. నార్మల్‌గొచ్చారు. కానీ కనెక్ట్ అవ్వారు ఆ బుక్‌తో. అది మన ఆ! స్టోరీని, మనమే అది ఆ! అనేది కనెక్షన్ అవును వచ్చింది. మేడం. అది బాగా రైట్. ఎవరికి అట్లా అనిపిస్తదో మరేమో నాకట్లా అనిపించిందది. ఆ బుక్కు. యెస్. 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 తప్పకుండా. అది హ్మ్. మనమందరం చదవాలి మాస్టర్ 'నక్షత్ర మిత్రులు'. 'నక్షత్ర మిత్రుల్లో' 'నక్షత్ర లోకాలు' కూడా. అది మన స్టోరీయే. మన స్టోరీ ఏంటో మనం తెలుసుకోవాలి. యెస్ మేడం. ఒక్క సెకండ్ ఉండండి. నేను క్వెషన్ తీసుకుంటాను. ఆహ్, యెస్ మాస్టర్ నాగప్రియ గారు గదా! ప్రియ గారు గదా! అన్‌మ్యూట్ చేసుకొని ఒక క్వెషన్ అడగండి మాస్టర్. యాహ్! నమస్తే జ్యోతి మాస్టర్. యెస్ మాస్టర్. నమస్తే మాస్టర్. జానకి మాస్టర్‌కి ఏమైనా క్వెషన్ అడగాలా? జానకి మాస్టర్‌తో మాట్లాడదామని అసలు యాక్చువల్‌గా నేను లేసి షూర్. షూర్ ఆహ్, మాస్టర్. యాహ్! యాహ్! జానకి మాస్టర్ చాలా అద్భుతంగా చెప్పారండి. నేను లాస్ట్ 10 మినిట్స్ మీది విన్నాను. నిజంగా రియల్లీ ఇట్స్ గ్రేట్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారండి. మీరు మోకాళ్ళ నొప్పి దాని ఓకే మేడం. గురించి చెప్పారు చూడండి. ఆహ్, యెస్ యాహ్! మేడం. అది మీరు ఆహ్, యానిమల్స్ మేకల్ని అలా చేశామని హ్మ్. చెప్పారు కదా! యాహ్! అది మీరు హ్మ్. మెడిటేషన్‌లో విజన్ చూసుకున్నారా? డ్రీమ్‌లో చూసుకున్నారా అది? అదంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు చూసుకున్నారా ఆ విజన్? లేకపోతే ఎలా ఆ! మీకు మెడిటేషన్‌లోనే మేడం. విజన్? ధ్యానంలో కూర్చున్నప్పుడే. యాహ్! చాలా కొన్ని డ్రీమ్స్‌లో కూడా తెలుస్తాయి మేడం. మనం మెడిటేషన్ చేసి పడుకున్నా కూడా కొన్ని డ్రీమ్స్‌గా కూడా వస్తాయి. యాహ్! యాహ్!
యాహ్! హ్మ్. అది నాకు తెలుసండి. డ్రీమ్స్‌లో కనెక్ట్ అయ్యి చూసుకోవచ్చని. చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ధ్యాన స్థితి అంటే యాక్చువల్‌గా మనం ప్రతిదీ కూడా ధ్యానంలో స్థితిలో కూర్చొని సాధన చేస్తే మనం చేసిన దుష్కర్మలు కానీ ఏంటి దానికి రీజన్ ఏంటని పాస్ట్ లైఫ్‌లోకెళ్ళి మనం చూసుకోవడం జరుగుతది. హ్మ్. అలానే మీరు ధ్యాన హ్మ్. స్థితిలో చూసుకున్నారంటే చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారండి. అలానే మీరు అక్కడ ఉండి మీరు ఓకే. ఎరుకుతో ఉండి మీరు వాటికి ఎప్పుడైతే క్షమాపణ చెప్పుకున్నారో ఆహ్, క దాని నుంచి మిమ్మల్ని రిలీజ్ చేశారండి అద్భుతంగా. సో, అందుకనే మీరు దాని నుంచి జ్ఞానం యెస్ మేడం. నేర్చుకున్నారు కాబట్టి అంటే ఒక లైఫ్‌లో మనం చేసామది. అంటే అజ్ఞానంతో మనం వాటిని హింసించి బాధించాము. ఆ యొక్క పెయిన్ చూడండి మనం చేసింది 100% అయితే పెయిన్ పాపం చేసింది 100% మనకిచ్చింది ఎంతండి? హ్మ్. 10%, చాలా 20% కొంచెం మాత్రమే. మేడం. యాహ్! పర్సెంటేజ్. యెస్. హ్మ్. 10% కూడా ఉండదేమో. లేపోతే అంతమందిని చంపినప్పుడు మనం గూడా అన్ని సార్లు చావాలి కదా! విశ్వం యొక్క కావాలి కదా మేడం. అది చిన్న యాహ్! పెయినొచ్చిందంతే. యాహ్! హ్మ్. అది కూడా ఏంటంటే మనం ఏంటి ఆ పెయిన్ తట్టుకోలేక అమ్మో! ఏంటి దేవుడు నాకు ఈ పనిచ్చాడు నేనేం చేశానని చెప్పి మనం ఆ! అనేసుకుంటాం. హ్మ్. కానీ ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకోవడం అంటే ఇదే అండి. సత్యాన్ని పట్టుకోవడం అంటే ఎప్పుడైతే మనం యెస్ మేడం. రియలైజేషన్ చేసి అర్రే! నేను ఇంత తప్పు చేశానా? అంటే మనం భరించే నొప్పి కాకుండా హ్మ్. ఆ జీవుల్ని హింసించాను చూడండి. ఆ పెయిన్ కనుక మనం భరిస్తే అక్కడికెళ్ళి మనం క్షమాపణ చెప్పుకోవాలి. అవి ఎంతో విలువల్లాడిపోయి ఉంటియి. హ్మ్. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆత్మతత్వమే. ఎందుకంటే ప్రతి దానిలోనూ దైవత్వం ఉంది కాబట్టి, ఆ దైవత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో అద్భుతంగా అక్కడ మనకి కర్మ విపాకం అవుతదండి. ఎందుకంటే జ్ఞానం నేర్చుకున్నాం కాబట్టి, కర్మ విపాకం అయింది కాబట్టి, హ్మ్. మీకు అద్భుతంగా ఆ మోకాళ్ళ నొప్పనేది తగ్గిపోయిందండి. హ్మ్. సో, మీరు యెస్ మీ మేడం. మీ ప్రణాళికలు మీరలా తెచ్చుకున్నారు. అద్భుతంగా ధ్యానంలో కూర్చొని మీరు చూసుకున్నారు. కర్మ విపాకం చేసుకున్నారు. హ్మ్. ఆహ్, దాన్ని మీరు రిలీజ్ చేసుకున్నారు. మీకు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు రావడం ఏంటంటే, మీరు ధ్యాన స్థితిలోకి వచ్చారు కాబట్టి, సో, వెంటనే ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఎదుగుతూ ఉంటామో, మనకు రాబోయే కర్మలు కూడా వెంటనే మనకు చూపిచ్చేస్తారు. ఎందుకంటే, మనలో మార్పుంది కాబట్టి. అంటారు గదా! యెస్ మేడం. పశ్చాత్తాపం చెందడం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. హ్మ్. సో, ఈ యెస్ 3 మేడం. ఎప్పుడైతే మనం ఉంటామో టకటక మన పాస్ట్ లైఫ్‌లో కర్మలన్నీ కూడా మాస్టర్స్ క్లియర్ చేసేసి అద్భుతంగా మనల్ని మహ్ ఆహ్, దాన్ ధ్యాన ధ్యాన వ్యక్తులుగా ఒక గురువుగా తయారు చేసి ఈ సత్యాన్ని 10 మందికి పంచేలాగా చేస్తారండి. చేస్తారు. అసలు యాహ్! చాలా అద్భుతమైన అది పాయింట్స్ చెప్పారండి మీరు. హ్మ్. అందుకనే ప్రతి జీవిని కూడా స్వేచ్ఛగా బతకనివ్వాలి. అందుకనే అందరూ పూర్తిగా శాకాహారులుగా మారిపోవాలి. మారిపోవాలి. యాహ్! యెస్. ఎవరం కూడా హాని మనకి ఏ రైటు లేదండి. ఏ జీవిని చంపి తినడానికి రైట్ అనేది లేదు. అవి కూడా మనకలానే భూమి మీదకొచ్చి ఆత్మ ఎదుగుదల కోసం వచ్చి ఆహ్, అవి జీవించి వారి లోకాలకు వాళ్ళు ఎళ్ళిపోతాయన్నమాట. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ప్రియ గారు. యాక్చువల్లీ ప్రియ గారు మేడం? కర్మ విపాకం చేయిస్తారండి. హ్మ్. కర్మ విపాకం ఆ టీమ్‌కి సద్గురు మూవ్‌మెంట్ ఓకే. ఓకే. టీమ్ నుంచి అదే. వచ్చిన అదే నాకర్థమైంది మేడం. యెస్. అర్థమైంది. మేడం క్లాస్ వంశీ సారు క్లాస్ అర్థమైంది నాకు. యెస్. యెస్. మేడం లావణ్య గారు. చెప్పేదాన్ని బట్టి. యెస్. 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 యాహ్! లావణ్య నాకసలు గారు. అంతకు ముందు డ్రీమ్స్ కానీ, ఇవి కానీ నాకు తెలీదండి. ఆ! అసలు నేను ధ్యానంలోకి రావడము హ్మ్. 2009లో నాకు పరిచయమండి. నేను అప్పుడు ఓకే. డిగ్రీ చదువుతున్నప్పుడు వంశీకిరణ్ మాస్టర్ క్లాస్ విన్నాను అంతే అది. నాకు ఓకే. అప్పటికి ఇంత అంటే పత్రిజీ మాస్టర్‌ని కలవడము, వారి క్లాసెస్ వినటము అవి జరిగినాయి నాకు. ధ్యానం మాత్రమే ఓకే. చేసేదాన్ని. అప్పటికి ఇంత జ్ఞానం నాకు లేదన్నమాట. ఎప్పుడైతే నా గత జన్మలు చూసుకొని, హ్మ్. ఎప్పుడైతే ఇవన్నీ చూసుకున్నానో అప్పుడు రియలైజ్ అయింది. హ్మ్. అదే. అక్కడ సత్యాన్ని పట్టుకోగలను. అంటే ఓకే. నాకక్కడే జ్ఞానోదయం అయింది. ఒక్కొక్కళ్ళకి ఒక్క చోట యెస్. అవుతదండి. అందరికి అలా అవ్వాలని లేదు. ట్రూ. 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 ఎవరి ప్రణాళిక లేదు ప్రకారం మేడం. వారికి రియలైజేషన్ అనేది ఉంటదండి. హ్మ్. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ ప్రియ గారు. థాంక్ యూ. థాంక్ యూ మీ మేడం. మీ యొక్క నాలెడ్జ్‌ని కూడా యాడ్ చేశారిక్కడ. థాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మాస్టర్. లావణ్య గారు. యాహ్! అన్‌మ్యూట్ చేసుకోండి లావణ్య గారు. యాహ్! నమస్తే అండి జానకి గారు, ప్రియ గారు. నమస్తే మేడం. థాంక్ యూ సో మచ్. ఏంటంటే నేను అంటే నాకు మీరిప్పుడు మాట్లాడటం వల్ల కొన్ని విషయాలు క్లారిటీ వచ్చిందనమాట. అందుకు హ్మ్. థాంక్ యూ సో మచ్. అదేంటంటే ఇప్పుడు మనం అందరము పూజలతో స్టార్ట్ అవుతాం. అది దేవుడి హ్మ్. మీద డివోషనే కానివ్వండి, మనకేదైనా కష్టమొచ్చే కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఒక భయంకే కానివ్వండి, మనందరం ఫ్యూచర్‌లో బాగుండాలి, ఇప్పుడు బాగుండాలి అనుకోనో ఏదో హ్మ్.
ట్రూ. ఇన్ని చేస్తున్నప్పుడు ఇప్పుడు మెడిటేషన్‌కి సడెన్‌గా మూవ్ అయిపోయి దేవుళ్ళని ప్రే చేయకుండా ఉండటము అంటే ఇట్స్ లైక్ యూ ఆర్ నెగ్లెక్టింగ్ కదా! ఇలా విన్నప్పుడు నాకు ఇలాంటి ఆలోచన ఉండేది. బట్ ఇవాళ మీరు చెప్పిన హ్మ్. కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు మన బిడ్డలు ఎదిగి వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి హ్మ్. అని ఎలా అనుకుంటాము. దేవుడు కూడా హ్మ్. మనల్ని అలా చూడాలనుకుంటారు. ఇంకా ఆయన పాదాల దగ్గరే పట్టుకొని నన్ను కేర్ చెయ్యి, నన్ను కేర్ చెయ్యి అంటే కాదు. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. కనెక్ట్ అయింది. అంటే యెస్. దేర్ సూపర్ ఈస్ మాట. హ్మ్. గుడ్ లాజిక్ బిహైండ్ దిస్ అన్నట్టు అనిపించింది. లైక్ మనం ట్రూ. మెడిటేషన్ ఓకే. ద్వారా మీ కర్మలు, మీ ఆలోచనలు, మీ అభివృద్ధి మీరు చూసుకోండి ఇంకా. ఇంకా ఎంతకాలం నా దగ్గరే పడి నా బాధ్యతగా ఉంటారు ఉంటారు అని. అన్నట్టుగా చాలా యెస్ బాగా మేడం. కనెక్ట్ అయింది నాకది. ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ దిస్ ఇన్‌సైట్ యాక్చువల్లీ. నాలెడ్జ్. రైట్. అండ్ ఓకే. ప్రియా గారు మీరిందాక చెప్పారు కదా! ఈ కర్మల గురించి సంథింగ్ మర్చిపోయాను. హ్మ్. విపాకం. ఆహ్, హ్మ్. ఏదో కర్మ పాయింట్. విపాకం గురించి చెప్పారు. డ్రీమ్స్ గురించి చెప్పారు. ప్రియ గారు. యాహ్! ఆ! ఈ డ్రీమ్స్ అంతలోకే మర్చిపోయాను చూడండి. నాకు ఈ మధ్య డీకోడింగ్ గురించి చెప్పారా? డీకోడింగ్ గురించి. డ్రీమ్స్ అహా! నుంచి. ఓకే మేడం. హ్మ్. నేనిప్పుడు ఒక చిన్న కథ ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. హ్మ్. మీరు ఆలోచించుకోండి మేడం. ఆహ్, విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారు కదా మేడం. విష్ణుమూర్తి ఒక బుక్ చూస్తున్నారంట. ఆ బుక్ చూసేపాటికి నారదుడు వెళ్ళాడంట. నారదుడు వెళ్లి, "స్వామి ఏంటి చూస్తున్నారు ఈ బుక్‌లోని? ఈ బుక్‌లో ఏముంది?" అని అడిగారంట. అంటే నన్నెవరైతే ఇష్టపడతారో, నన్నెవరైతే ఇష్టపడతారో వాళ్ళ పేర్లున్నాయి ఈ బుక్‌లోని అంటారనమాట. నన్నెవరైతే ఇష్టపడతారో. ఆ బుక్కులో పేర్లున్నాయంటే నారదుడు వెళ్లి గబగబా ఆ బుక్ తీసుకొని ఆహ్, తిరగేస్తా ఉంటాడు. ఫస్ట్ నారదుడి పేరే ఉంటది. ఆంజనేయ స్వామి పేరు కోసం వెతుకుతాడనమాట బుక్. ఆ బుక్‌లో అసలు పేరే ఉండదు ఆంజనేయ స్వామిది. అప్పుడు బాగా గర్వంగా వెళ్లి ఆంజనేయ స్వామికి ఇట్లాగ నారాయణుడు బుక్ చూస్తున్నాడు. అందులోని ఆయన్ని ఎవరైతే ఇష్టపడతారో ఆ పేర్లుంటాయన్నారు. నీ పేరు అస్సలు లేదు. నా పేరైతే ఫస్ట్ పేజ్‌లోనే ఉండింది అని చెప్పాడంట మేడం. ఓహో! అట్లాగా పోనీలే ఇప్పుడేమైందని ఆయన ఏం తీసుకోడనమాట. అట్లా ఉంటాడు తటస్థంగా. ఇంకోసారి మళ్ళీ వెళ్తుంటే ఇంకో బుక్ చూస్తా ఉంటాడు. స్వామి ఇప్పుడేం చూస్తున్నారు అంటే, నేనెవరినైతే ఇష్టపడుతున్నానో వాళ్ళ పేర్లున్నాయి ఈ బుక్‌లో అంటాడు. ఆ బుక్ తీసుకొని గబగబా చూస్తే ఫస్ట్ పేరు ఆంజనేయ స్వామిదుంటది అందులో. నారదుడి పేరు ఉండ అంటే ఉంటది గానీ లాస్ట్‌లో ఉంటది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేడం, భగవంతుడిని మనం ఇష్టపడుతున్నాం. అది ఎట్లా ఉండాలి? భగవంతుడు మనల్ని ఇష్టపడాలి. అంటే ఆయన ఇష్టపడేటట్లు మనం ఉండాలి. నైస్ మనకి అండి. తెలుసు భగవంతుడు. భగవంతుడికి కూడా మనం తెలియాలి. తెలియాలంటే ఎట్లా ఉండాలి మనం? ఆయన ఇష్టపడే పనులు చెయ్యాలి. ఆ ఇష్టపడేటట్లు ఉండాలి మన ప్రవర్తన, మన బుద్ధి. అది మార్చుకోవాలి ముందు. అంటే పూజ చేస్తేనే ఇష్టమని కాదు. ఇప్పుడు పూజ చేస్తాం మేడం. ఇప్పుడు ఒక గుడికెళ్తాము. అక్కడ ఒక లైన్ ఉంటది. ఆ లైన్‌లోని ఎంతమందిని తోసుకొని, ఎంతమందిని తిట్టుకొని ఎళ్తారు దేవుడి దగ్గరికి. రైట్. అంటే మనం ప్రతి ఒక్కళ్ళలోని ఎప్పుడైతే భగవంతుడిని చూస్తామో ఆటోమేటిక్‌గా ఆయనే మనల్ని చూస్తాడు. రైట్. అవునండి. అది డైరెక్ట్‌గా ఉంటదప్పుడు. ఆయన డైరెక్ట్‌గా మనల్ని చూస్తాడు. నువ్వేది చేసినా, నువ్వేదనుకున్నా అట్లా జరిగిపోద్దంతే. నువ్వు భగవంతుడు ఎనకాల పడినంత కాలం, నువ్వు ప్రతి ఒక్కళ్ళని ఎప్పుడైతే భగవంతుడు చూస్తావో, ఒక ఫోటోకే, ఒక రాయికే పరిమితం చేయకుండా, అప్పుడు భగవంతుడే మనల్ని చూస్తాడు. అట్లా ఉండాలి. మనం భగవంతుడిని చూడటం గాకుండా, మనల్ని భగవంతుడు చూసేటట్టు మనం తయారవ్వాలి. యెస్. నైస్ అండి. వెరీ గుడ్. యాహ్! అండ్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అనే బుక్‌లో కూడా ఇలాగే చెప్పారు జానకి మాస్టర్ మీరు చెప్పినట్టుగానే. లక్ష్మీదేవి ఏం చెప్పారంటే ఆ మాస్టర్, మీరు కూడా మాలాగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము. అండ్ అదే మేడం. మీరనుకుంటున్న దేవుళ్ళు మేము కాదు. మేము జస్ట్ డివైన్ సోల్స్. ఆ పదం కూడా చెప్పారు. మమ్మల్ని దేవుళ్ళు అనకండి. హ్మ్. డివైన్ సోల్స్. ఎందుకంటే మనమందరం సృష్టి మొదలైనప్పుడు మనమందరం వచ్చింది మీరు చెప్పారు చూడండి ఇప్పుడు గోల్డెన్ లైట్. హ్మ్. అలా ఒక యెస్ గోల్డెన్ మేడం. ఎనర్జీగానే మనం వచ్చాము.
వచ్చాం. హ్మ్. కానీ ఫస్ట్ ఎంట్రీలో ఉన్న వాళ్ళకి ఇట్లా చెప్తే అది అర్థం కాదు. యెస్. యెస్. అది చెప్పే ఆ! పద్ధతిలో వాళ్ళు కనెక్ట్ అవ్వగలగాలి. యెస్. ట్రూ. ఆ! ఇట్లానే యెస్ ఆ! మేడం. యెస్. లావణ్య చెప్పండి. మేడం చెప్పండి. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో యెస్. రెడీగా లేరు. ప్రిపేర్డ్‌గా లేరు. అంటే అది వీడియో చూసేంతగా. పర్వాలేదు మేడం. యాహ్! ఓకే. చెప్పండి. ఇదే ప్రియా గారి గురించి ఇందాక చెప్తూ పాయింట్ మర్చిపోయాను కదా! గుర్తుకొచ్చింది. అదే నేను హ్మ్. మెడిటేషన్ ఇప్పుడే ఒక వారం రోజులయిందండి అంటే స్టార్ట్ అయ్యి. అండ్ ఓకే. ఇలా మనకి ఫ్యూచర్ ఇంకా డెప్త్‌గా వెళ్ళినప్పుడు ఫ్యూచర్ తెలిసిపోతుంటుంది. ఇలా విన్నప్పుడు నాకు మనం జనరల్లీ ఒక ఆస్ట్రాలజీలోనే మన గురించి ఏదైనా తెలిస్తే మదన పడిపోతూ ఉంటాము. అలాంటిది ఇప్పుడు మెడిటేషన్‌లో కూర్చొని మన ఫ్యూచర్‌లో ఇది, అది అని ఎవ్రీ టైమ్ వి సిట్ ఇన్ మెడిటేషన్ ఏదో ఒకటి తెలుసుకొని లైఫ్ ఇలా గడవడము, అది ఇంకా భయానకం గదా! అవసరమా అలా నిన్ననే జస్ట్ హ్మ్. ఆల్ థిస్ థాట్స్ ఆర్ గోయింగ్ హ్మ్. త్రూ మీ. ఈ వారం ఓకే. రోజుల్లో మెడిటేషన్ గురించి ఏం ఒక్క తెలుసుకుంటున్నాను. నిమిషం మేడం. మరి ఓకే. ప్రియా గారు చెప్పినప్పుడు హ్మ్. మీరు అది క్లియర్ చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది. వెన్ యూ నో ద సొల్యూషన్ హౌ టు హ్మ్. డిసాల్వ్ ఇట్. అప్పుడు తెలుసుకుంటే ఫైన్. ఇప్పుడు అస్ట్రాలజీలో కొన్నిసార్లు మనకేదో చెప్తారు. మనకు దాన్ని ఏం చేయాలో తెలీదు. చేసినా అది ఉపశమనం మాత్రమే అన్నప్పుడు వై ఈవెన్ అస్ట్రాలజీ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇలాంటివన్నీ కూడా కొందరు అంటూ ఉంటారు. క్వెషన్ మనం వస్తుంది. అంటూ ఉంటాం. సో, ఇక్కడ అంటే ఇఫ్ యూ రియల్లీ గెట్ ఇంటు దిస్ మెడిటేషన్ ఇన్ డెప్త్, ఇన్ ద రైట్ వే, ఇప్పుడు ప్రియా గారు అన్నట్టు యూ విల్ హ్యావ్ దట్ కాస్మిక్ ఎనర్జీ టు డీల్ విత్ యువర్ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ దెమ్, మూవ్ అహెడ్ ఇన్ లైఫ్. బహుశా ఇందుకేనేమో అని ఇప్పుడు ప్రియా గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది. యాహ్! దట్స్ అంటే నైస్ టు మీకున్న డౌట్‌కి నేను నోయింగ్ ఆల్ ఆ! థింగ్స్. ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు కదా మేడం. చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన బేబీలు అవనివ్వండి అట్లా. మనం ఎంత కేరింగ్‌గా చూస్తాం వాళ్ళని. కొంచెం పెరిగినాక కూడా వాళ్ళు ఎంత మొయ్యగలిగితే అంతే బరువు ఇవ్వగలుగుతాం వాళ్ళకి. కొంచెం పెద్దయ్యాక కూడా. అట్లాగే మనం మెడిటేషన్ చేస్తే, మనం ఏది యాక్సెప్ట్ చేయగలుగుతామో అదే మనకి చూపిస్తారు. మనం అది చూసి మనం కుంగిపోయేటట్టు అట్లా ఏముండదు. అంటే మనం మన ఎదుగుదలను బట్టి, మనం దేన్ని యాక్సెప్ట్ చేయగలుగుతామో, అంటే అది చూసి మనం తటస్థంగా ఉండగలిగితేనే అది మనకి చూపిస్తారు మేడం. రైట్. మనం చూసి దాన్ని గందరగోళం పడిపోయేటట్టు అసలు అట్లా ఏమీ జరగదసల. ఓకే. కరెక్ట్. మనం ఒక చిన్న పిల్లోడిని ఎంత కేరింగ్ పెట్టి చూస్తామో, వాళ్ళు మనం చిన్న పిల్లల్ని చూసిన దానికంటే మనకంటే ఎక్కువ కేరింగ్‌గా చూస్తారు మనల్ని. ప్రతి నిమిషం మన పక్కనే ఉంటారు. మనకు తెలీదు గాని. హ్మ్. రైట్. నైస్ అండి. యెస్ అండి. నాగప్రియ గారు, ప్రియ గారు మీరేదో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్. ఇక్కడ. యాహ్! జ్యోతి గారు చాలా అద్భుతంగా చెప్పారండి. యాహ్! జానకి మాస్టర్. జానకి మాస్టర్. సారీ. జానకి గారు చాలా అద్భుతంగా చెప్పారు. హ్మ్. లావణ్య గారు ముందు మీ మనసులో నుంచి ఆ డౌట్స్ వచ్చినియి అనంటే దానికి క్వెషన్ మీకు వచ్చిన డౌట్‌కి చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మీరు మొదలెట్టారు. ఆత్మలో ఏది ఏంటని అని చెప్పి పరిశోధన మొదలెట్టారండి. ఆ క్వెషన్స్ వచ్చినియి కాబట్టి ఈరోజు చూడండి దానికి రిలేటెడ్ క్లాసే వచ్చింది. మీరు హ్మ్. స్టార్ట్ చేశారు. మాస్టర్స్ మీకు పంపించారు. అంటే మీకు మాస్టర్స్ అక్కడ కనెక్ట్ అయ్యుండి, మీ మైండ్‌లోకి థాట్ వచ్చింది అంటే ఇంక మీరు ఆత్మ దాని ఎదుగుదలకి స్టార్ట్ చేశారని అర్థం అక్కడ మీరు. సో, అందుకనే మీకు మాస్టర్స్ ఈరోజు ఈ క్లాస్ అరేంజ్‌లో మీకు ఆ డౌట్ రావడం, అది క్లారిఫై అవ్వడం అనేది జరిగిందండి. మనకి జానకి మాస్టర్ చెప్పినట్టు మాస్టర్స్ ఎంత అద్భుతమైన మాస్టర్స్ తెలుసా అండి? మనం చేసిన పనులకి ఎక్కడ చూపిస్తే ఎక్కడ మీరన్నారు చూడండి. ఏమైపోతామోనండి. మన అది మొత్తం కూడా చూపిచ్చరండి. జస్ట్ ఏదో ఆ చిన్న బిట్ వరకి అలా చూపిచ్చి, అది కూడా సెకండ్స్‌లో చూపిస్తారనమాట. మళ్ళీ మనం ఎక్కడ ఇదైపోతామోనని. అది కూడా ప్రేమతో చూపిస్తారండి. మనం చేసిన తప్పుని ప్రేమతో చూపిస్తారు. మనమైతే మన పిల్లలు కనుక భౌతికంలో మన పిల్లలు కొంచెం చిన్నప్పుడు తప్పు చేశారనుకోండి ముద్దుగా చెప్తాము. అదే కొంచెం పెద్దయిన తర్వాత తప్పు చేశామనుకోండి అంత ఓపికగా మనం చెప్పము. 4 ఏసి కొడతామో, లేకపోతే ఏదో చేసేస్తాం మనం. కానీ మాస్టర్స్ ఎప్పుడు కూడా మనం ఏది చేసినా కానీ ఒక ఒక పద్ధతిలో కాకపోతే ఇంకో పద్ధతిలో అయినా దాన్ని నేర్చుకునేలాగా చాలా ప్రయత్నం చేస్తారండి. హ్మ్. మీరు ఆ యొక్క ఆలోచనని, మీ యొక్క నెగెటివ్ ఆలోచనని, వచ్చే ఆలోచనని యాక్సెప్ట్ చేసి దాన్ని పక్కన పెట్టి దీని నుంచి ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మీరు దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ప్రతి సోలు కూడా
జ్ఞానాన్ని నేర్చుకోవడానికి రకరకాలుగా వస్తూ ఉంటారండి. మీరు అది జరుగుతదా? ఇది జరుగుతదా? అన్నది సృష్టి చేయమాకండి. ఓకే. మన భావనే మన సృష్టి. మీరు ఫస్ట్ ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఏంటని మీరు జీవితంలో తెలుసుకుంటూ ఉంటే అద్భుతంగా మీరు నిజానంగా వస్తారండి. ఎవరు కూడా ఈరోజు మెడిటేషన్‌లో కూర్చోంగానే రేపు గురువైపోవడం అనేది లేదండి. అండ్ ఆన్సర్ కూడా అంత తొందరగా దొరకదు కదండీ. మన యాహ్! ఆత్మస్థితి ఎలా ఉందో, మనం ఎంత అర్థం చేసుకోగలుగుతామో, అంత నాలెడ్జే మనకు ఆ టైంలో వస్తుంది. అవును. ఆ టైంలో యెస్. నాలెడ్జ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన టీచర్ కూడా ఏమన్నా కరెక్ట్‌గా చెప్పట్లేదేమో అనుమానం కూడా వస్తుంది మనకి. బట్ మన ఆత్మస్థితి మంచిగా పెరిగిన కొద్దీ మన మన నాలెడ్జ్ మన మన యొక్క ఆహ్, ఎక్స్‌పాండ్ అవుతున్న కొద్దీ అప్పుడు ఎదుటివాడు చెప్పింది ఓహ్! అప్పుడు చెప్పింది దానికి అర్థం ఇదన్నమాట. ఇప్పుడు ఒక బుక్ కూడా చదివినా డే 1లోనే మొత్తంగా అర్థమైపోదు. ధ్యాన స్థితి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. చాలా చాలా ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ ఇంకోలాగుంటుంది. అప్పుడు ఆ బుక్ మళ్ళీ తిరిగి చదివితే దాంట్లో ఉన్న కనెక్షన్స్ ఇంకా కొంచెం మంచిగా అర్థమవుతాయి. సో, ఒక్కసారి చదివితే కూడా కాదు. సో, మన ఆత్మస్థితిని బట్టి మనకొచ్చే నాలెడ్జ్ అర్థమయ్యేది కూడా ఆ పాయింట్ ఆఫ్ టైమ్. థాంక్ యూ యాహ్! నాగమాస్టర్. యెస్ అండి. ఎనీ ఆ! క్వెషన్స్? యాహ్! నాకి ఒక 2 క్వెషన్స్ ఉన్నాయండి. చెప్పండి. ఆహ్, యాహ్! నేను ఆల్‌మోస్ట్ ధ్యానంలోకొచ్చి మోర్ దాన్ 41 యాహ్! డేస్ కూడా అయిపోయింది. యెస్. ఐ డోంట్ హ్యావ్ కౌంట్ గుర్తులేదు. సో, స్టిల్ ఐయామ్ ఫేసింగ్ ద కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్. బట్ యాహ్! దట్స్ ఫైన్. మేబీ అది డేలో జరిగే ఇష్యూస్ వల్ల అయ్యుండొచ్చు. కానీ నా డౌట్ ఏంటంటే అనుభవాలు ఈవెన్ దో ఐయామ్ నాట్ గోయింగ్ టు ఇంటూ డీప్ స్టేట్ నాకైతే అనుభవాలైతే వస్తున్నాయి. అది మటుకు ష్యూర్. సో, నేను ముందు అనుకునేదాన్ని. ఓకే. మనం ధ్యానంలో డీప్ స్టేట్‌కెళ్తేనే మనకు అనుభవాలొస్తాయేమో. సో, అయ్యో! నేనెళ్ళట్లేదే అనుకుంటున్నా. బట్ ఐయామ్ గెట్టింగ్ దట్. నాకది అర్థమైతే అవుతుంది. సో, దీన్ని ఎలా మీరు వివరిస్తారండి? సో, తనకి ఆలోచనలు వస్తున్నాయి. ధ్యాన స్థితి సరిగ్గా కుదరట్లేదని అనిపిస్తుంది తనకి. కానీ తనకు అనుభవాలొస్తున్నాయి. సో, దానికి దీనికి ఏమన్నా కనెక్షన్ అదేమంటారు? ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అర్థమైందా జానకి మాస్టర్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. ధ్యాన స్థితి బాగా కుదరట్లేదు అని తను అనుకుంటున్నారు. హ్మ్. కానీ హ్మ్. తనకి అనుభవాలు మాత్రం వస్తున్నాయి. సో, మనమేమనుకుంటాము ధ్యాన స్థితి చాలా బాగా కుదిరితేనే మనకు అనుభవాలొస్తున్నాయి అని అనుకుంటాం గదా! సో, అది అంటే మేడం ఆ! అంటే ఆలోచనలొస్తాయి. ఆలోచనకి మధ్య గ్యాప్ కూడా వచ్చుద్ది మేడం. రైట్. ప్రతి ఆలోచనకి మధ్య గ్యాప్ వచ్చుద్ది కంపల్సరీగా. ఆ గ్యాప్‌లోనే మనం ఆ శూన్య స్థితికనేది వెళ్తాం. హ్మ్. మనకి ధ్యానం కుదరట్లేదు అని మనం అనుకున్నా కూడా అది కుదురుతుంది కాబట్టేనే మనకి అనుభవాలనేది వస్తున్నాయి. హ్మ్. అంటే మనం ముందు దాన్ని కుదరట్లేదు అనేది తీసేయాలి మేడం ముందు. పక్కన పెట్టాలి. తీసి పెట్టాలి. యాహ్! అంటే వచ్చే ఆలోచనలు కూడా ఎట్లాంటి ఆలోచనలొస్తున్నాయి. అందులోని కొన్ని పాజిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి. హ్మ్. అట్లాంటొచ్చినప్పుడు మనం ఆలోచనని గమనించాలి. ఆలోచన పక్కన పెట్టడం గాకుండా పాజిటివ్‌గా వచ్చే ఆలోచనలు గమనించాలి. ఈ ఆలోచనలో నుంచి కూడా మనం నేర్చుకునేది ఉండిద్ది. రైట్. యాహ్! అండ్ గత యాహ్! జన్మ సాధన కూడా అయ్యుంటది గదా మాస్టర్. ఇంత తొందరగా అంటే హ్మ్. ధ్యానంలో రాంగానే ఫస్ట్ 41 డేస్‌లోనే కనెక్షన్ ఏర్పడి ఆన్సర్స్ వస్తున్నాయి అనంటే ఏదన్నా అంటే ఏదన్నా హ్మ్. అనుభవాలొస్తున్నాయి అంటే గత జన్మ సాధన కూడా ఉంటది. దానికి కనెక్ట్ అవుతారు కదా మేడం. ఆ! యెస్. ఆ! యెస్ అండి. లాస్ట్ క్వెషన్ తీసుకుందాం మనం ఇంకా ఒక ఫ్యూ మినిట్స్. యాహ్! ఎందుకంటే లా మాస్టర్ ఇంక్ హ్మ్. యాహ్! నెక్స్ట్ ఓకే. సెకండ్ ఓకే. క్వెషన్ ఏంటంటే పూజా విధానం గురించి అది క్లారిటీ అయితే హ్మ్. వచ్చింది. ఆహ్, వాట్ అని. ఓకే. బట్ అంటే ఇది ఐ డోంట్ నో హౌ ఇట్ రిలేటెడ్. జనరల్‌గా మనం ఎవరైనా ఆస్ట్రాలజీ కావచ్చు, లేకపోతే ఎవరైనా గురువు కావచ్చు, అమ్మ నువ్వు ఈ పూజ చెయ్యి సో దట్ నీకు రిలీఫ్ ఉంటుంది అని హ్మ్. చెప్తారనుకోండి. ఫర్ అంతే. ఎగ్జాంపుల్ హ్మ్. నా నాకే ఒక గురువుగారు ఏం చెప్పారు, నాకీ హ్మ్. వాట్ ఈస్ దట్ 7 ఇయర్స్, 7½ ఇయర్స్ ఎనీ ఏలినాటి. దట్ శని. అది. శని. హ్మ్. ఆ! ఆ! అది హ్మ్. నడుస్తుంది. సో, నాకు కొంచెం యాహ్! వాట్ ఈస్ దట్ మెంటల్‌గా అయితే నాకైతే ప్రాబ్లమ్స్ ఇన్ డీప్ ఉండే 4 హ్మ్. ఇయర్స్ బ్యాక్‌ను. హ్మ్. బట్ ఈ మధ్య 1 హ్మ్. ఇయర్ నుండి ఇట్ వాస్ ఫైన్. హ్మ్. ఆయన చెప్పడం ఏంటంటే, శివుడికి విభూదిలో నీళ్లు, విభూది కలిపి అభిషేకం చేసి తీర్థంగా తీసుకో అమ్మా అని చెప్పారు. బట్ నేను తీసుకున్నాను. ఇట్ వాస్ గుడ్.
ఓకే. నాకు కరెక్ట్ క్వెషన్ ఏంటంటే, ఒక గురువు అలా మనకి ఒకటి పూజా విధానం అంటే మెడిటేషన్ గావచ్చు, లేకపోతే పూజా విధానం గావచ్చు, ఏదైనా గావచ్చు చెప్పినప్పుడు మనం చేస్తుంటే దానివల్ల మనకి రిలీఫ్ ఉంది. రైట్? అదే మేడం. ఆ! ఉమ్, సో, ఉమ్, ఆహ్, మనం పూజ వద్దు అనుకుంటున్నాం. అంటే ఇన్ అది కేస్ ఎట్లా ఇఫ్ యూ మీట్ ద జరుగుతుంది అంటారు? గాడ్ అంటే ఆహ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వ్యక్తికి ఒక పూజ విధానం ఇచ్చామండి. ఒక జాబ్ రాలేదు. ఇదో ఇది చెయ్యి అని మనం ఒక పూజ విధానం ఇచ్చాం. ఓకే, తనకి జాబ్ నాకు వచ్చింది. అర్థమైంది నెలలోపు మేడం. వచ్చింది. యా సో, నాకు అర్థమైంది హౌ మేడం. గాడ్ ఈస్ హెల్పింగ్ ఇన్ బోత్ వేస్. ఉమ్, మెడిటేషన్‌లో వి కెన్ సీ దెమ్ డైరెక్ట్‌లీ. వి ఎస్ కెన్ ఎస్ టాక్ టు దెమ్. సో, ఇలా ఎలా హెల్ప్ చేస్తున్నాడు గాడ్ అనేది యాహ్! దేవుడు. అది ఒక చెప్పండి. నిమిషం. యద్భావం తద్భవతి మేడం. అంటే మన భావన ఎట్లా ఉంటుంది అదే జరుగుతుంది. అంటే ఒక అదే ఒక పంతులు పూజారి అంటే ఒక గురువు మీరు చెప్పేది. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ చెప్పే దాన్ని మనం ఎంత పాజిటివ్ గా తీసుకుంటున్నామా, నెగిటివ్ గా తీసుకుంటున్నామా అనే దాంట్లోనే ఉండుద్ది మెయిన్ ముందు. ఓకేనా మేడం? అంటే కొంతమంది నమ్మరు. నమ్మని వాళ్ళకి నమ్మనట్టే ఉంటది. మీరు నమ్ముతారు కాబట్టి అంటే అదే చెప్పింది. మన లోపలే ఉన్నాడు భగవంతుడు. నువ్వు నమ్మి నాకు ఇది జరుగుద్ది అని మీరు అంత పాజిటివ్ గా అది చేసినప్పుడు అది జరిగిద్ది. అంటే మనం అక్కడ ఏమనుకుంటున్నాం? ఆ పూజ వల్లే జరిగింది అనుకుంటున్నాం. జరిగిందనుకో. మన ఉమ్. సంకల్ప శక్తే అక్కడ మీలో మనకి. ఉంది. మీలో ఉంది పవరు. మీ సంకల్పం మన లోపల మీరు ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది జరగాలి అనేది మన సంకల్పం అది. ఓకే. ఓకే. మన సంకల్పానికి అంత శక్తి ఉండిద్ది మేడం. కోయిన్సిడెన్స్ మనం అలా అనుకుంటాం. ఏంటంటే ఈ పూజ చేయడం వల్లే మనకి రిలాక్సేషన్ వచ్చిందేమో, రిలీఫ్ వచ్చిందని మనం అనుకుంటాం యాక్చువల్‌గా. బట్ అది ఎలా మ్యాచ్ అవ్వచ్చంటే మనకి నిజంగానే ఆహ్, దానికి రిలీఫ్ యాహ్! దొరకాలి ఆ టైంకి అని రాసిపెట్టున్నది. అంటే మన మన యొక్క దీంట్లో ఒక్కొక్కసారి కోయిన్సిడెంటల్‌గా కూడా అనిపిస్తది నాకు. ఏంటంటే అప్పటికి మనకు సొల్యూషన్ రావాల్సి ఉంటుండింది. అంటే మన మన ఉమ్. ఇది ప్రకారం. సో, మళ్ళీ అదే ఆన్ టైం ద వేలో పూజ ఉంటది. చేయడం వల్ల జరిగిందని మనం అనుకుంటాం. జరిగింది. అది యెస్. ఆన్ ద వేలో ఓకే. ఉంటది. మనం ఇక్కడ ఏదో చేస్తాము. దీని వల్లే జరిగింది అనుకుంటాం అది. అనుకుంటాం. యెస్. ట్రూ. ఎస్ ఆహ్, మేడం. ఆ! ఓకే. ఆహ్, అంటే ఉమ్. నేను అంటే ఇంకా కన్విన్స్ అవ్వలేదు. కన్విన్స్ అవ్వలేదు. హ్మ్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ హ్మ్. యా యాహ్! కళ్యాణి గారు, ఉమ్. నేను ఓకే. అంటే జ్యోతి గారు చెప్పొచ్చా? చెప్పండి కళ్యాణి. చెప్పండి మేడం. మాస్టర్. చెప్పండి. మాస్టర్ చెప్పండి. మనం అందరం ఇక్కడ నాలెడ్జ్ షేర్ చేయడానికే ఉన్నాము. ఒక్క గురువు అని కాదు. ఇక్కడ అందరు గురువులే. యా అందరి దగ్గర నుంచి అందరం నేర్చుకోవడానికే వచ్చాం. మీరు చెప్పండి. యా యెస్. యా కళ్యాణి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే ధ్యానంలో ఉన్నప్పుడు మనము ఆ యొక్క బెనిఫిట్ పొందుతున్నాము, ధ్యానం చేయని వాడు కూడా బెనిఫిట్ పొందుతున్నాడు. ఆ రెండింటికి ఏంటి అని చెప్పి మీరు అడుగుతున్నారా డిఫరెన్స్? లేదు యాహ్! అండి. పూజ యాహ్! పూజ అంటే గురించి అడిగారు కదా వీళ్ళు. యా అంటే పూజ ఏ అంటే పూజ నేనొక చేయడం వల్ల ఎగ్జాంపుల్‌గా కూడా మనకి జరుగుతుంది కదా ఎగ్జాక్ట్‌లీ. మేడం ఇది. మీరు అయ్యో! ధ్యానమే చేయమంటున్నారు. దాని వల్లే జరుగుద్ది అంటున్నారు హ్మ్. అనేది నో. మేడం డౌట్. ప్రియా గారు హి క్యాచ్ మీ. యాహ్! యా సో, పూజ కళ్యాణి చేసి కూడా సాధిచ్చేది ఉంది. ఓకే జనాలు సాధిస్తున్నారు. విత్ మెడిటేషన్ ఆల్సో సాధి సాధిస్తున్నారు. ఓకే. సో, ఓకే. యాహ్! వాట్స్ ద డిఫరెన్స్? అంటే పూజా విధానం ఓకే మేడం. లేట్‌గా అవుతది. లేట్‌గా కళ్యాణి అవుతుంది. గారు, ఓకే నేనేం మేడం. చెప్తా ఏం చెప్పండి. చెప్పనా చెప్పండి. అండి? హ్మ్. చెప్పండి మేడం. ఓకే. మీరు చెప్పండి. మీరు అయ్యాక నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు మన ఆత్మ భూమి మీదకి ఆత్మ ఎదుగుదలకి మనం వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ ధ్యానంలోకి రారు కదండి. వారి యొక్క ఆత్మస్థితి అది. అంటే ఆత్మస్థితి అంటే వారికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు జనరల్‌గా మనం కూడా భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఈ ధ్యానం తెలియకముందు ఎలా ఉండేవాళ్ళం? దేవుడికెళ్ళి పూజ చేయడము, ఏదైనా బాధొస్తేనే సంతోషంగా ఉన్నప్పుడు మనం దేవుడిని మర్చిపోతామండి ఖచ్చితంగా. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు చేసేదని నేను అనుకుంటున్నాను. యెస్. మనకెప్పుడైతే బాధొస్తదో అప్పుడెళ్ళి ఇదిగో నాకిది ఇచ్చావు, అది చేసావు అని చెప్పి మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం. కానీ మనం అలా చేయడం వల్లే అంటే మనం ఎప్పుడైతే ఆ మార్గం అంటే ఇప్పుడు మీరు పూజా మార్గంలో ఉన్నారనుకోండి. వారికి ఎలా జరుగుతదంటే, వారి స్థితి అది. వారికి అంత మటికే జ్ఞానం ఉంది కాబట్టి, అక్కడ పూజ చేయకూడదు, ఇది చేయకూడదని చెప్పి ఎవరు చెప్పలేదండి. అవన్నీ మనం పెట్టుకున్నయనమాట. సో, మనం పెట్టుకున్నాం కాబట్టి, ఆ వ్యక్తికి ఆ సోల్ డిజైన్‌లో ధ్యాన స్థితిలోకి రాలేదు కాబట్టి, అతనికి ఆ భక్తి మార్గంలోనే సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతదండి. నేను ఎక్స్‌పీరియన్స్ అయింది. నేను చూసింది, నేను గమనించింది.
ధ్యాన స్థితిలో ఉన్న వారికి నువ్వక్కడ ఏంటంటే నీ స్థితి అది కాదు. ఆల్రెడీ నువ్వు ఆ స్థితులన్నీ దాటి వచ్చేసావు. పాస్ట్ లైఫ్‌ల్లోనే ఆ పూజ చేయడము, ఇవన్నీ వేదాల్లోనే అవన్నీ పాస్ట్ లైఫ్‌లో నువ్వు చేసొచ్చేసావు. చేసొచ్చావు కాబట్టి నీ స్థితి ఏంటంటే ఇప్పుడు ధ్యానం. ధ్యానం ద్వారా నీకు నువ్వే సొల్యూషన్ చేసుకోవాలి. ప్రతి ఆత్మ కూడా దైవత్వమేనండి. సో, కాకపోతే అంటే ఆత్మ ఎదుగుదలలో జ్ఞానం నేర్చుకుంటూ, నేర్చుకుంటూ వస్తదనమాట. ఎప్పుడైతే మనకి పూజ అవసరం లేదో మన సోల్ చెప్తది మనకి. మీరు చూడండి కొంతమందికి ధ్యానం చేస్తూనే పూజ చేస్తేనే సాటిస్ఫాక్షన్. అంటే ఇంకా అక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అందుకని పూజ చేస్తారు. చేయమని చెయ్యమని చెప్పరు, చేయొద్దని చెప్పరు. ఎందుకంటే వారి యొక్క స్థితి అది అంతే. అంతేకాని ధ్యానంలోకి వస్తే పూజ చేయకూడదు. ధ్యానంలోకి ఎళ్తే అలా అలా మాత్రం కాదండి. అక్కడ ఏంటంటే ఆత్మస్థితిని బట్టి అక్కడ ఉంటదన్నమాట. వారి యొక్క స్థితిని బట్టి అక్కడ వారు నేర్చుకోవాలా అని. హ్మ్. అని నాకనిపించిందండి. జానకి గారు యాడ్ చేయండి మీరు. హ్మ్. చెప్పండి మాస్టర్. జానకి మాస్టర్. అంటే మేడం పూజ అనేది వన్ వే మేడం. ఒక వే. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఊరికి వెళ్ళాలంటే మేడం కావాలంటే నడిచి వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్సు మీద వెళ్ళొచ్చు, ట్రైన్ మీద వెళ్ళొచ్చు, ఫ్లైట్ మీద వెళ్ళొచ్చు. అంటే ఒక్కొక్క Yeah. దాని మీద టైం పట్టుద్ది. అంతే కదా మేడం? నడిచి వెళ్ళిన వాళ్ళకి కొన్ని రోజులు పట్టుద్ది. అదే సైకిల్ మీద వెళ్తే కొన్ని గంటలు అట్లా టైం పడుతుంది. అదే ఇప్పుడు మన పూజ అనేది నడిచి వెళ్ళినట్టు మేడం, నాకు తెలిసిన దాన్ని బట్టి. Okay. ధ్యానం అనేది ఫ్లైట్. Yeah, I మీరు got ఎంత that తొందరగా difference. భగవంతుడిని రీచ్ No, అవ్వాలో నాకు అది different. అర్థమైపోయిందండి. ఆ డిఫరెన్స్ నాకు అర్థమైపోయింది. ఆ డిఫరెన్స్ కూడా అర్థమైంది మేడం. నేను అదే అంటే దీనికి కూడా జరుగుతుంది మేడం. అంతే, నేను అదే చెప్తున్నాను. అంటే దీనికి టైం పట్టుద్ది. పూజ అనేది కూడా కరెక్ట్. ఓకే మేడం. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దిస్ వాజ్ కీప్ ఆన్ పోకింగ్ మీ ఫ్రమ్ చాలా రోజుల నుండి, బట్ ప్రతిసారి నేను మర్చిపోతున్నాను. ఆ పూజ ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్, ఇఫ్ యూ కీప్ అసైడ్, పూజా విధానంలో వామాచారం, సదాచారం అంటే నార్మల్ పూజ, వామాచారం ఇస్ ద బలిలు అవి ఉన్నాయి. కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసింది ఏంటంటే వెన్ దే ఆర్ ఫాలోయింగ్ వామాచారం, ద రిజల్ట్ ఈస్ లైక్ క్విక్, లైక్ హౌ మెడిటేషన్ ఈస్ గివింగ్ లైక్ క్విక్. దట్స్ వాట్ ఐఎమ్ అంటే బేస్డ్ ఆన్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాచింగ్ ఇన్ యూట్యూబ్ ఆర్ సమ్ అంటే అవుట్ సైడ్ వినడం చూస్తే వామాచార పద్ధతికి క్విక్ థింగ్. ఇప్పుడు అంటే మనం నార్మల్ ప్రొసీజర్ చేస్తే దాంట్లో ఒక 6 నెలలకు వచ్చింది అనుకోండి, వామాచార పద్ధతి విత్ ఇన్ వీక్స్. సో ఇది అంటే వెన్ కమ్స్ టు గాడ్, హౌ కెన్ అంటే అన్ని జీవులు సమానంగా చూసేటప్పుడు బలులు ఇచ్చడం ఏంటి, దానికి మళ్ళీ దేవుళ్ళు సహకరించడం ఏంటి అనేది నాకు ఒక అంటే క్వశ్చన్ మేడం వచ్చింది. అది దేవుడు సహకరించడం కాదు మేడం. అది అంతా మన పురాతన నుంచి మూఢనమ్మకంగా వచ్చింది అంతే. Yes. మూఢనమ్మకం. అక్కడ Yes. భగవంతుడినే అది మనం బలి ఇచ్చేది. ప్రతి జీవిలోనే ఉన్నది కూడా భగవంతుడే. I'll రాయిలో accept భగవంతుడు ఉన్నాడు that. అనుకొని I'll ఆ accept that. భగవంతుడినే మనం అక్కడ మీరు అంటే నాది క్వశ్చన్ లెస్. ఈ టాపిక్ మీద చాలా క్వశ్చన్లు వస్తున్నాయండి నాకు. అయితే కరెక్ట్ పర్సన్ ఎవరు దొరకలేదు నాకు ఆన్సర్స్ కి. శక్తి పీఠాలు మనకు తెలుసు. వాట్ ఈస్ దట్, కామాఖ్య, ఇవన్నీ శక్తి పీఠాలు మనకు తెలుసు కదా. సో అవి ఎలా ఏర్పడాయి అనేది కూడా తెలుసు. శివుడి యొక్క కోపము, విష్ణువు వచ్చి అమ్మవారిని బాడీని స్లిట్ చేస్తే పార్ట్స్ గా పడ్డము. సో ఒక్కొక్క శక్తి పీఠాన్ని ఒక్కొక్క విధంగా కొలుస్తున్నారు. బట్ అక్కడికి వెళ్ళి ఆ పూజ చేస్తే అది ఫలిస్తుంది. ఓకే, నాన్ వెజ్, మద్యం ఇవి పెట్టడం వల్ల. బట్ ఎస్పెషలీ దిస్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ ప్రాసెస్, వెరీ వెరీ కాస్ట్లీ. బట్ ఇవన్నీ పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు, గెలుస్తున్నారు. బట్ హౌ దే ఆర్ డూయింగ్, ఎలా దేవుడు కరుణిస్తున్నాడు అలాంటి పద్ధతికి అనేది నా పెద్ద క్వశ్చన్. మేడం దేవుడు ఇప్పుడు అదంతా బానే ఉండిద్ది. అంటే ఇప్పుడు కరుణించినట్టు కాదు, అదంతా మనం పూర్వజన్మ చేసుకున్న పుణ్యం ఇప్పుడు మనకు అట్లా కనపడుతుంది.
అంటే వీళ్ళు ఎన్ని చెడు పనులు చేసినా, ఎంత హింసించినా మంచిగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. బానే ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు కదా అని ఇప్పుడు మనకి కనిపించుద్ది. ఉమ్. అది ఆ ప్రాబ్లం అంతా నీకు ఇప్పుడు ఇప్పుడు చేసిందంతా నెక్స్ట్ జన్మలో వచ్చిద్ది. నువ్వు ఏటిని ఎన్ని హింసించావో, ఎన్ని చేసావో ఆ లెక్కలన్నీ ఉంటాయి మేడం. నో 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 ఇప్పుడు అది ఇప్పుడు బా అర్థమైందండి. అది ఓకే. ఉమ్, బట్ ఆ కోరిక అనేది ఎందుకు గాడ్ నెరవేరుస్తున్నాడు వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ నెగటివ్ వే? మీరు ఎలా అనుకుంటున్నారు కళ్యాణి గారు ఇప్పుడు దేవుడు నెరవేరుస్తున్నారని? ఇప్పుడు అది జరగడం వల్ల దేవుడు ఇచ్చాడనేది కాదు మేడం. కాదు కదా అది. ఎస్. ఇప్పుడు పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని వచ్చారు మేడం. ఇప్పుడు వాళ్ళవన్నీ అనుభవించాలి. ఓకే. వాళ్ళు ఇప్పుడు అందుకే వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుద్ది, భోగంగా జీవిస్తారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అది చేయడం వల్ల వాళ్ళకి ఇది దక్కింది, వాళ్ళ కోరికలు తీరినాయి అని మనం అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీరు అమ్మవారి శక్తి పీఠాలు అన్నారు, అక్కడికి వెళ్ళి తీర్చుకుంటే అంటే అక్కడ కూడా ఒక ఎనర్జీ ఉండిద్ది కదా మేడం. మనం ఎనర్జీలో ఉన్న ప్లేస్ దగ్గర మనం అనుకునే మాట మన మాటకి కూడా ఎనర్జీ తోడయ్యి అది ఫలించుద్ది, మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్. మేనిఫెస్ట్ అది. అంటే సంకల్ప శక్తి అనేది మనది, మనం సంకల్పించుకున్నాం. ఆ ఎనర్జీ ఉన్న ప్లేస్ లోని చేయడం వల్ల ఆ ఎనర్జీ కూడా మనకి అది యాడ్ అవి జరుగుతుంది. ఎస్. అంటే తిరుపతి లాగా. అమ్మవారే అది చేస్తున్నారంటే అక్కడ ఒక ఎనర్జీ ఉండింది కాబట్టి మనం ఆ ఎనర్జీ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మన మాటే మంత్రం ఎట్లా అవుతుంది అంటారా మేడం, అట్లా జరుగుతుంది. అంటే యా వెన్ దెర్ ఇస్ అంటే సంకల్ప బలం అంత గట్టిగా ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళి మనం సంకల్పించుకుంటే అది జరుగుతుంది అన్నప్పుడు దెన్ వై పీపుల్ ఆర్ గోయింగ్ దిస్ ప్రాసెస్ అనేది నా డౌట్ అండి. ఆ ఏంటి ప్రాసెస్ మేడం అదే అది? ఇంకా నాకు వాళ్ళ అర్థం వాళ్ళ ఆత్మస్థితికి ఏది వాళ్ళకి తోచితే అది చేస్తున్నారు అంతే. కొంతమంది పూజలు చేస్తున్నారు, కొంతమంది స్తోత్రాలు చదువుతున్నారు. వాళ్ళ అంతే. ఆత్మస్థితికి తగ్గట్టే చేస్తున్నారు. అండ్ వాళ్ళకి జరుగుతున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే ఇది చేయడం వల్లే అంతే. జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఓకే. వాళ్ళు అది అందరూ కూడా కాదు మేడం. తోడవుతుంది. నేను మెడిటేషన్ చెయ్యక ముందు మరి ఇప్పుడు చెప్పాను కదా మేడం, మీరు విన్నారో లేదో, ఉమ్. ఇట్లా గుడికి నడిచి వెళ్ళేదాన్ని, మెట్లెక్కి మోకాలు దండలేసి వెళ్ళేదాన్ని. అంటే అక్కడ అది జరిగిద్ది అని నేను అంత గట్టిగా అనుకునేదాన్ని. నేను అట్లా ఎక్కడం వల్ల జరగలా. కాకపోతే నేను అది చేసేదాన్ని. అంటే ఆ ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ నాకు మీ సంకల్పానికి తోడయింది. తోడయింది. అది Yes. సంకల్పానికి తోడయింది. నాకు ఇప్పుడు అదంతా అర్థమవుతుంది. ఉమ్. ఎవరో కూడా ఇప్పుడు మీ పాప ఉందండి. ఇప్పుడు నేనంత ఎక్కి నా శరీరం అంతా ఎంత పెయిన్ అనిపించుంటుంది కదా. ఒక తల్లి బిడ్డ అంత పెయిన్ అనిపిస్తే ఎట్లా చూసిద్ది? ఎవరైనా అమ్మవారే కదా. అట్లాగైతేనే నీ కోరిక తీర్చుతాను అని ఏ తల్లి అంద కదా. కఠినం కదా అలా అదంతా ఉంటే. మన కఠినత్వం కదా అలా కఠినం కదా. ఉన్నారండి. అదే కదా. అట్లాగంటే తల్లి ఎట్లాగా ఉంది, రాక్షసుల్లాగా ప్రవర్తించినట్లే కదా అది. అంతే కదా. కానీ మనం యా అట్లా ఎగ్జాక్ట్లీ. అనుకుంటున్నాం. యా రాక్షసత్వం ఇప్పుడు అప్పుడు అమ్మవారు ఎట్లా అవుతుంది? ఒక జీవిని చెప్పండి అంటే మేడం. ఇప్పుడు ఈ పద్ధతిలో చేసే పూజారులు కూడా పాపం మూటగట్టుకుంటున్నట్టే మీరు అనడం. అంటే పాపం అంటే మనం ఎవరిని జడ్జి చేయకూడదు వాళ్ళ మేడం. ప్రణాళిక అండి. అంటే వాళ్ళ ప్రణాళిక. పాపం ఎవరి అనలేము. స్థితిని బట్టి వాళ్ళు అట్లా చేస్తారు అంతే. Yes. వాళ్ళ ప్రణాళిక కూడా. అంటే వాళ్ళ ప్రణాళిక ఎలా అంతే. ఉంటే అలా ఉంటారు. వాళ్ళు అక్కడ నేర్చుకోవాలి మేడం. ఇప్పుడు మనం అది కరెక్ట్ కాదు అని మనం చెప్తున్నాము అంటే మనం అదంతా చేసి వచ్చాం. మనకు అది కరెక్ట్ కాదు అని మనం అదంతా చేసాం కాబట్టి మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. వాళ్ళు ఇప్పుడు చేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళని మనం పాయింట్ అవుట్ చేయడం కాదు. వాళ్ళని మనం తప్పు వేరే పట్టడం. రకంగా అనుకోవడానికి లేదు. తప్పు పట్టడం కాదు. మాస్టర్ నాగ మాస్టర్ మీరు లాస్ట్ ఏదన్నా చెప్పేసి మనం ఇంకా క్లాస్ ముగిద్దాం మాస్టర్. చెప్పండి నాగ మాస్టర్. కళ్యాణి గారు, ఉమ్. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ప్రతి ఆత్మ అన్ని జన్మలు ఎత్తుతుందండి. కొన్ని జన్మల రాజకీయాలుగా ఎత్తుతుంది, కొన్ని జన్మలు పూజారిగా, కొన్ని జన్మలేమో భోగంగా. ఎందుకు ఎత్తుతుంది అంటే జ్ఞానం నేర్చుకోవడానికండి. దానికి మీరు ఏదైనా చూసుకోండి, మీ చుట్టూ ఉన్నది ప్రతిదీ చూసుకోండి. ఇప్పుడు అన్నా చూడండి, పూజారికి చేస్తే పాపం వస్తుంది అంటే రాదండి. వారు తను ప్రణాళికలో పూజారిగా అంటే తనకి ఆయన దేవుడికి సేవ చేసుకోవడానికి ఆ జన్మ తీసుకున్నారు. ఎందుకంటే ఆత్మకి ఆ జ్ఞానం కావాలి. అంటే మనం జన్మ తీసుకున్నప్పుడు ఎలా అంటే ఈసారి మనం ఉన్నతంగా అంటే ఉన్న వాళ్ళగా జన్మ తీసుకున్నాం కదా, ఈసారి మధ్య రకంగా అంటే మరీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇలా తీసుకుందాము అని చెప్పి ఆత్మ అలా డిజైన్ చేసుకుంటుంది. అలా అంటే మనకేంటంటే ఇప్పుడు చూడండి, ఒక కూర తిన్నాం అనుకోండి,
రోజు పప్పు కూర తింటున్నావు అనుకోండి, మనకు బోర్ కొట్టేస్తది. సో, ఆత్మ కూడా అంటది, అమ్మో ఎప్పుడు ఇదే జన్మ ఏంటి, నేను ఇంకో లైఫ్ తీసుకుంటాను, ఇంకో స్టైల్‌గా తీసుకుంటానని చెప్పి మన ఆత్మ డిజైన్ చేసుకుంటది. ప్రతి ఆత్మ కూడా అన్ని రకాలుగా జన్మలు తీసుకుంటదండి. అలానే జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది కర్మలు తెచ్చుకోరండి, అస్సలు తెచ్చుకోరు. భోగ జీవితం అంటే వారికి ఏం చేసినా, అంటే ఏం తప్పులు చేసినా గానీ వాళ్ళకి ఆ జన్మలో ఏమి ఉండదన్నమాట. జస్ట్ వాళ్ళు ఏది అంటే చేసినా అది జరిగిపోతది. హ్యాపీగా జరిగిపోతది. మేడం ఒక చిన్నది అంటే ఆ కర్మ అనుభవించే ఆ కెపాసిటీని కూడా వాళ్ళు తెచ్చుకున్నప్పుడే కర్మను అనుభవించగలుగుతారు. యెస్. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఊరికే మన మన ఓకే మేడం. డిజైన్, మన సోల్ డిజైన్ చేసుకున్నప్పుడు మాస్టర్స్ పక్కనే ఉంటారండి. నువ్వు 4, 5 తెచ్చుకుంటా అన్నా కానీ మనం ఏంటంటే, అమ్మో ఇన్ని పాపాలు చేసాం, ఇంకెప్పుడు ఎన్ని జన్మలు తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఒకేసారి యేసుకొని రావడం అనేది అలా జరుగుతది. అది మన సోల్ డిజైన్‌లో దాన్ని బట్టే మన ప్రణాళికను బట్టి వస్తది. కొంతమందేంటంటే అసలు కర్మలు తెచ్చుకోకుండా భోగ జీవితం అంటే ఎప్పుడూ అనుభవిస్తారు. ఆనందంగానే ఉంటారు. వాళ్ళు ట్రూ. ఏం తప్పులు చేసినా కానీ వారికేముండదు. కానీ నెక్స్ట్ జన్మలో మాత్రం వారు ఖచ్చితంగా అది అనుభవించాలి. ఎందుకంటే అప్పుడు కొన్ని చూడండి, ఈ జన్మలో మంచిగా ఉండి వాళ్ళకసలు ఎన్ని మంచి పనులు చేసినా గాని, అరే! భగవంతుడేంటి ఇన్ని మంచి పనులు చేసినా గాని ఇన్ని కష్టాలిస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటాం. కానీ గతంలో వాడన్నీ చేశాడు. అన్ని తప్పులు చేశాడు కాబట్టి ఈ జన్మ అతను క్యారియన్ తెచ్చుకుంటారు. అది ఆ యొక్క ఆత్మ ప్రణాళికను బట్టి ఉంటది కళ్యాణి గారు. యెస్ మాస్టర్. మనము ఇలాంటి డిస్కషన్స్ మనం నెక్స్ట్ క్లాస్‌లో కూడా తెచ్చుకోవచ్చు. అండ్ వి విల్ కంటిన్యూ అండి. థాంక్ యూ సో మచ్ నాగా మాస్టర్. మీరు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు జాయిన్ అయ్యి మీ యొక్క నాలెడ్జ్‌ని యాడ్ చేశారు. ఎప్పుడైతే క్లారిటీ అనేది వస్తుందో ఒక హ్మ్. ఇద్దరు ముగ్గురు మాస్టర్స్ అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ ఎప్పుడైతే చెప్తారో కొంచెం కొంచెంగా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇంకా ముందు పోతున్న కొద్దీ ఆ డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోతాయి. బట్ యాహ్! ఇవాళ కొంచెం జానకి మాస్టర్ గారిది టైం చాలా ఎక్కువ తీసుకున్నాము. థాంక్ యూ సో మచ్ జానకి ఓకే. మాస్టర్. ఓకే. మా అందరి ఓకే తరఫు మేడం. నుంచి కూడా చాలా థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. మీ నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది ఇవాళ. ముందు కూడా మనం అంటే మీకు కుదిరినప్పుడు మళ్ళీ మనం ఒక సెషన్ పెట్టుకుందామండి. థాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ఒక్కసారి అన్‌మ్యూట్ చేసుకొని మీరు కూడా అందరూ థాంక్ యూ చెప్పుకోండి మాస్టర్స్. మనం యాహ్! క్లాస్ థాంక్ థ్యాంక్ యూ యూ జానకి మాస్టర్ జానకి గారు. మాస్టర్ గారు అండ్ ప్రియా ఓకే. గారు ఓకే. అండ్ జ్యోతి గారు. థాంక్ యూ థ్యాంక్ ఆల్. యూ మీరందరికీ గారు, కూడా. నాగప్రియ గారు. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు. చాలా అద్భుతమైన టాపిక్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా క్లాస్ వండర్‌ఫుల్‌గా చెప్పారండి. యెస్. ఇలానే మీకు కుదిరినప్పుడల్లా వచ్చి మీ యొక్క జ్ఞానాన్ని గ్రూప్‌లో పంచండండి. చాలా అద్భుతంగా చెప్పారు. హ్మ్. సూపర్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. జ్యోతి మేడం. థ్యాంక్ యూ జ్యోతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్. థ్యాంక్ యెస్ యూ. మాస్టర్. థ్యాంక్ యూ. వి ఆర్ ఎండింగ్ ద క్లాస్ అండి. విల్ టాక్ టుమారో. విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.